2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. ఈ ఇన్బార్న్ టాలెంట్స్ని కనుక్కోవడానికి మీ దగ్గర డిఎంఐటి టెస్ట్ అనేది ఏదో ఒకటి ఉందన్నారు కదా, ఏంటది? డర్మటోగ్లైఫిక్స్ మల్టిపుల్ ఇంటెలిజెన్స్ టెస్ట్ అంటారు. దెర్ ఆర్ 8 మల్టిపుల్ ఇంటెలిజెన్స్ అనమాట. ఎప్పుడైతే ఉమెన్ ప్రెగ్నెన్సీలో ఉంటుందో 13th వీక్ ఆఫ్ ప్రెగ్నెన్సీ నుంచి 21st వీక్ వరకు బ్రెయిన్ డెవలప్మెంట్ అనేది స్టార్ట్ అవుతుంది. ఎట్ ద సేమ్ టైం మన ఫింగర్ ప్రింట్స్ కూడా ఫామ్ అవుతాయి. సో దెర్ ఈస్ అన్ ఇంటర్లింక్ బిట్వీన్ బ్రెయిన్ అండ్ ఫింగర్ ప్రింట్స్. ఈవెన్ స్టడీస్లో అయినా సరే, ఒక బిహేవియర్ని చేంజ్ చేయడంలో అయినా సరే, ఈవెన్ రిలేషన్ కంపాటబిలిటీ కూడా చెక్ చేసుకోవచ్చు ఇక్కడ. అంటే మీ మైండ్ సెట్ ఏంటి, మీ ఆపోజిట్ మైండ్ సెట్ ఏంటి. స్ట్రిక్ట్ పేరెంటింగ్ కరెక్టా, ఫ్రెండ్లీ పేరెంటింగ్ కరెక్టా? ఎప్పుడు స్ట్రిక్టే ఉండాలా అంటే కాదు, ఎప్పుడు ఫ్రెండ్లీగా ఉండాలా అంటే కాదు, ఏజ్ వైజ్గా ఉండాలి. ఒక గుడ్ బిహేవియర్ బిఫోర్ టీనేజరే ఫామ్ అవుతుంది. ఆఫ్టర్ టీనేజర్ ఏదైతే ఎంటర్ అయిన తర్వాత నౌ దే నో వాట్ ఈస్ గుడ్ అండ్ బ్యాడ్. సో యూ కాంట్ బీ స్ట్రిక్ట్ ఆర్ ఫ్రెండ్లీ, యూ కెన్ ఓన్లీ గైడ్ దెమ్. పిల్లలకి ఎన్నిసార్లు చెప్పినా వాళ్ళు వినరు, బట్ మీరు ఏదైతే చేస్తారో అది చూసి ఫాలో అవుతారు. సో వాళ్ళ బిహేవియర్ చేంజ్ చేయాలని అనుకుంటే ఫస్ట్ మీరు చేంజ్ అవ్వండి యాజ్ ఎ పేరెంట్గా. కెరియర్ చాయిస్ పిల్లలకి పేరెంట్స్ డెసిషనా లేకపోతే చిల్డ్రన్స్ డ్రీమా? వాళ్ళందరికీ ఒకటే చెప్తా, చిల్డ్రన్ కమ్ త్రూ యూ బట్ నాట్ ఫర్ యూ. వాడు ఎంత సక్సెస్ఫుల్ అవుతాడేమో రేపు పొద్దున, మీరు అనుకుంది సాధిస్తాడేమో, కానీ హీ వోంట్ బి హ్యాపీ. కంపారిజన్ అనేది మోటివేషన్ అయిద్దా లేకపోతే పనిష్మెంట్ అవుతుందా పిల్లలకి? కంపారిజన్ వేరే వాళ్ళతో చేస్తే అది డిమోటివేషన్ అవుతుంది, వాళ్ళతో వాళ్ళు చేస్తే ఇట్ ఈస్ అ మోటివేషన్. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు గేమ్ చేంజర్స్ విత్ లాస్య రెడ్డి. ఎస్, ఇప్పుడు అన్నిటికంటే టఫెస్ట్ జాబ్ ఏంటో తెలుసా? పేరెంటింగ్. ఎందుకంటే ఇద్దరు మదర్ అండ్ ఫాదర్ ఇద్దరు వర్కింగ్ చేస్తున్నారు కాబట్టి పిల్లలకి అంత టైం ఇవ్వట్లేదని చెప్పి వాళ్ళని ఓవర్ ప్యాంపరింగ్ చేయడము, లేకపోతే ఓవర్ స్ట్రిక్ట్గా ఉండడము, అసలు వాళ్ళు ఏం చేస్తున్నారో తెలియకపోవడము, ఇదంతా బిజీ స్కెడ్యూల్స్ వల్ల అవుతుంది. ఎక్కడో గిల్ట్ మనం క్యారీ చేస్తున్నాం. ఇవన్నీ ఉండకుండా ప్రాపర్ వేలో మీ వర్క్ చేసుకుంటూ పేరెంటింగ్ ఎలా చేయాలి అనేది ఈ పాడ్కాస్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం. సో వీ హ్యావ్ అన్ అమేజింగ్ గెస్ట్, పేరెంటింగ్ కౌచ్ సౌజన్య గారు. సో లెట్స్ షూట్ అవుట్ సమ్ క్వశ్చన్స్ టు హర్. హాయ్ సౌజన్య గారు. హలో అండి, ఎలా ఉన్నారు? ఐఎమ్ సూపర్, మీరు ఎలా ఉన్నారు? గుడ్, థ్యాంక్ యూ. సో ఫస్ట్ పేరెంటింగ్ గురించి బోల్డ్ అనే విషయాలు మాట్లాడుకోవాలి. దానికంటే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ దసరా హాలిడేస్ వస్తున్నాయి. పిల్లలు రాక్షసుల్లాగా పిడుగుల్లాగా ఇంట్లో ఉంటారు. 24/7 మొబైల్ చూస్తారు, లేకపోతే వాళ్ళని ఎంగేజ్ చేయాలనుకుంటుంటారు. సాటర్డే సండేనే భయపడతారు పేరెంట్స్, మామూలుగా వీకెండ్స్. ఇప్పుడు దసరా హాలిడేస్ ఎలా మేనేజ్ చేయాలి పిల్లల్ని, వాళ్ళని ఎలా ఎంగేజ్ చేయాలి? చిన్న పిల్లలు అయితే మనం ఏం చేయొచ్చు అని అంటే మంచి మోరల్ స్టోరీస్ చెప్పొచ్చు. ఓకే, ఇలాంటి టైంలో ఈ పండుగ ఎందుకు వచ్చింది, దానికి సంబంధించిన స్టోరీస్ ఏమున్నాయి, దాంట్లో నుంచి మనం ఏం నేర్చుకోవాలి, అలాంటి స్టోరీ బుక్స్ కూడా అవైలబుల్ ఉంటాయి. సో ఏ పండుగ హాలిడేస్ వస్తే అలాంటి పండుగ గురించి మనం తెలుసుకోవడం, వాళ్ళకి చెప్పడం అనేది చేయాలి. ఇంకోటి ఫ్యామిలీ బాండింగ్ కూడా చాలా బాగుంటుంది. ఓకే, ఎవరైతే పిల్లలు తినట్లేదని కంప్లైంట్ చేస్తారు కదా, దిస్ ఇస్ ద బెస్ట్ టైం అనమాట. వాళ్ళకి ఫుడ్ గురించి, ఇంటి స్నాక్స్, హెల్దీ ఐటమ్స్ ఏమున్నాయి, ఓకే, ఫుడ్కి చైల్డ్కి మంచి కనెక్షన్ బిల్డ్ చేసే టైం ఇది. ఓకే కదా, హాలిడేస్ అంటేనే మంచిగా తినడము, ఆడుకోవడం, ఫన్ కదా. ఎస్. సో ప్రతి యాక్టివిటీలో పిల్లల్ని ఇన్వాల్వ్ చేసేయండి. ఓకే, మీరు ఏదైతే చేస్తున్నారో దాంట్లో ఇన్వాల్వ్ చేయండి. ఎప్పుడు పిల్లలకి బోర్ అనిపిస్తుందో అప్పుడు వాళ్ళ క్రియేటివిటీ బయటకు వస్తుంది. మా పిల్లలు ఊకే బోర్ కొడుతుంది అంటారు, వాడికి ఏదో ఒకటి కావాలి, లేకపోతే అమ్మే కావాలి అని అంటూ ఉంటారు. దట్ ఈస్ గుడ్, న్యాచురలీ ఇట్ ఈస్ గుడ్. ఒక రీసెర్చ్లో కూడా చెప్పారు ఏంటంటే, ఎవరైతే పిల్లలకి చాలా బోరింగ్ అనిపిస్తుందో వాళ్ళు క్రియేటివ్గా ఉంటారు. మనం బోర్ కొట్టినప్పుడు ఏం చేసేవాళ్ళం, అప్పట్లో టీవీలు ఫోన్లు లేకపోయినప్పుడు బయటికి వెళ్ళి ఒక స్పోర్ట్స్ ఆడేవాళ్ళం, ఏదో ఒక చిన్న ఇండోర్ అవుట్డోర్ ఏదో ఒకటి ఆడుకునే, ఏదో ఒక వాళ్ళ క్రియేటివిటీ బయటకు వస్తుంది. మన టైంని ఎంత బెస్ట్గా మనం యూజ్ చేసుకోవచ్చు అనేది ఆలోచన స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు అన్నీ అవైలబుల్ ఉన్నాయి, ఏం చేస్తాం, దేనికది యూజ్ చేసుకుంటూ వెళ్ళిపోతాం, మన బ్రెయిన్ వాడడం అక్కడ. సో దిస్ ఇస్ ద టైం. మీరు ఎంత బాగా యూటిలైజ్ చేసుకుంటే అంత బాగా పిల్లలు తయారవుతారు. ఇట్ షుడ్ బి ఫన్ ఉండాలి, ఇట్ షుడ్ బి లెర్నింగ్ ఉండాలి, ట్రెడిషన్ ఉండాలి. ఓకే, అంటే మన సంప్రదాయాలు, కల్చర్ ఇది ఇంకా మూవింగ్ ఫార్వర్డ్ అయ్యేలాగా జనరేషన్స్కి హంబుల్గా ఉండడం నేర్చుకుంటారు. ఎస్, లాట్ ఆఫ్ పేషెన్స్ కావాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. డెఫినెట్లీ పిల్లలు అన్నాక ఈగర్గా ఉంటారు, ఎందుకంటే వాళ్ళకి తెలీదు, తెలుసుకోవాలి అని ఎక్స్ప్లోర్ చేయాలని అనుకుంటారు. కరెక్ట్, లెట్ దెమ్ ఎక్స్ప్లోర్. కొంతమంది చాలా పిల్లలు క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు, పాపం పేరెంట్స్కి విసుగొస్తుంది, ఇన్నిసార్లు ఏం అడుగుతావు, క్వశ్చన్ బ్యాంక్ ఇచ్చారు అని. క్వశ్చన్ బ్యాంక్ ఇచ్చాడు, పిల్లలు ఏమంటే క్వశ్చన్ బ్యాంక్ ఇచ్చాడు అని అంటారు. బట్ దట్ ఈస్ గుడ్.
ఎంత ఎక్స్ప్లోర్ చేస్తే వాళ్ళంత క్రియేటివ్ గా తయారవుతారు. ఓకే. హైపర్ కూడా చాలా మంది పిల్లలు ఉంటారు కదా, పేరెంట్స్ కంప్లైంట్ చేస్తారు మా వాడు చాలా హైపర్ అని. ఇట్ ఈస్ గుడ్. ఎందుకు అని అంటే ఇప్పుడు మనం ఏదైతే పెరిగామో మన ఎన్విరాన్మెంట్ లో చాలా సైలెంట్ గా కామ్ గా అందరికి రెస్పెక్ట్ ఇచ్చుకుంటూ అలా పెరిగాం. భయం కూడా ఉంది మన లైఫ్ లో కదా, బాధ్యతతో పాటు భయం ఉంది కదా. బట్ ఇప్పుడు బాధ్యత లేదు, భయము లేదు. మనకున్న స్కిల్స్ లో ఇప్పుడున్న ఎన్విరాన్మెంట్ లో మనం సర్వైవ్ అవ్వడానికి ఎంత కష్టం అవుతుంది మనకు తెలుసు. సో ఇంకా ఫ్యూచర్ ఎట్లా ఉంటుందో మనకు తెలీదు. ఏఐ వచ్చింది, అందరి జాబ్స్ ని రీప్లేస్ చేసింది. సో ఈ ఎనర్జీ ఇప్పుడున్న ఎన్విరాన్మెంట్ కోసం కాదు, ఫర్దర్ జనరేషన్స్ కోసం అది. బట్ ఆ ఎనర్జీని మీరు రైట్ డైరెక్షన్ లో పెట్టాలి, వాళ్ళని ప్రిపేర్ చేయాలి. ఆ గాడ్ అప్డేటెడ్ వర్షన్ ని పంపించాడు మనకి. మనం దాన్ని హ్యాండిల్ చేయడం నేర్చుకోకపోతే అది రాంగ్ వేలో వాళ్ళ లైఫ్ ఉంటుంది, మనం స్ట్రగుల్ అవుతాం. నెక్స్ట్ ఇప్పుడు చాలా మంది పిల్లలకి బాండ్ టాలెంట్ ఏదో ఒకటి ఉంటుంది, మనము ఆ వెతుకులాటలో ఉంటాం. ఈవెన్ పిల్లలు కూడా ఒక్కొక్కసారి టీచర్ అంటారు, ఒక్కొక్కసారి డాక్టర్ అంటారు, లాయర్ అంటారు, నేను సైంటిస్ట్ అవుతా అంటారు, లేకపోతే కొంతమంది స్పోర్ట్స్ అంటారు. ఈ ఇన్బాండ్ టాలెంట్స్ని కనుక్కోవడానికి మీ దగ్గర DMIT టెస్ట్ అనేది ఏదో ఒకటి ఉందన్నారు కదా, ఏంటది? ఎగ్జాక్ట్లీ. ప్రతి ఒక్కరికి పుట్టినప్పుడు ఒక టాలెంట్తో పుడతారని అంటారు కదా. వీళ్ళని చూసి వాళ్ళని చూసి మనం మన టాలెంట్ని మర్చిపోయి బయట వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి ఇన్స్పైర్ అయ్యి మనం వాళ్ళదే చేయాలని అనుకుంటాం. ఎండ్ ఆఫ్ ది డే వాళ్ళకు వచ్చిన రిజల్ట్ మనకు రాదు, బికాస్ అది మన టాలెంట్ కాదు. సి టాలెంట్ ఈజ్ నథింగ్ బట్ మన బ్రెయిన్ ఉంది కదా, ఎప్పుడైతే ఉమెన్ ప్రెగ్నెన్సీలో ఉంటుందో 13th వీక్ ఆఫ్ ప్రెగ్నెన్సీ నుంచి 21st వీక్ వరకు బ్రెయిన్ డెవలప్మెంట్ అనేది స్టార్ట్ అవుతుంది. ఓకే, ఎట్ ద సేమ్ టైం మన ఫింగర్ ప్రింట్స్ కూడా ఫామ్ అవుతాయి. ఓకే. సో దేర్ ఈస్ అన్ ఇంటర్లింక్ బిట్వీన్ బ్రెయిన్ అండ్ ఫింగర్ ప్రింట్స్. మనం పుట్టినప్పటి నుంచి చనిపోయే వారికి చేంజ్ అవ్వవు, మళ్ళీ ఎవ్రీ పర్సన్ కి యూనిక్ గా ఉంటాయి. ఇది ఇప్పుడు రీసెర్చ్ కాదు, ఒక 1800 years నుంచి దీనిపైన రీసెర్చ్ అనేది జరుగుతుంది. ఎంతో పెద్ద పెద్ద సైంటిస్టులు దీని వెనకాల ఉన్నారు. కాకపోతే మనకి ఇండియాలో ఇదంతా కొత్త. వెస్టర్న్ కంట్రీస్లో USA, UK, కెనడా, ఏషియన్ కంట్రీస్లో ఇది చాలా పాపులర్. మనం వాడుకోవట్లేదు దీన్ని. ఈవెన్ చైనా కూడా ఎందుకు అంత వాళ్ళు ముందుంటారు, అన్ని స్పోర్ట్స్లో అన్ని గోల్డ్ మెడల్స్ ఎందుకు సాధిస్తారు, బికాస్ దే నో హౌ టు ఫైండ్ టాలెంట్ అండ్ ఎంకరేజ్ దట్ టాలెంట్. అందుకే అన్ని వస్తున్నాయి. చదువు అని మనం ర్యాట్ రేస్ లో ఉన్నాము, మనకి ఇవన్నీ తెలియదు కాబట్టి. వెరీ ట్రూ కదా. సో ఎవరైతే స్టడీస్ ఎవరైతే ఫస్ట్ ర్యాంక్ ఉంటారో వాళ్ళకే మంచి ఫ్యూచర్ ఉంటుందో అనుకుంటాం. కానీ మనం చూసుకుంటే రజనీకాంత్ గారు కానీ, ఓకే, బిల్ గేట్స్ కానీ, ఈవెన్ నరేంద్ర మోడీ గారు కానీ, పివి సింధు ఎవరినైనా చూసుకోండి. ఇప్పుడు చాలా గొప్ప గొప్ప యాప్స్ ఉన్నాయి కదా, అట్లీస్ట్ వాట్సాప్ చూసుకోండి, ఫేస్బుక్, వీళ్ళందరికీ డిగ్రీస్ లేవు. బై ది వే వాళ్ళ టాలెంట్ ని వాళ్ళు నమ్ముకున్నారు. అందరూ ఏదో ఒక డ్రాప్ అవుట్ లోనే ఉన్నారు. కొంతమంది 10th లో ఉన్నారు, 12th లో ఉన్నారు, బీటెక్ డ్రాప్ అవుట్స్ ఉన్నారు. బట్ ఎందుకు అంత సక్సెస్ అయ్యారు అని అంటే వాళ్ళకి ఎక్కడ టాలెంట్ ఉందో, ఇంట్రెస్ట్ ఉందో అక్కడ టైం ఇచ్చారు వాళ్ళు. సో ఆ ఇన్బార్న్ టాలెంట్ అనేది ఆ DMIT టెస్ట్ ద్వారా తెలుస్తుంది. ఏం చేస్తారు? దెర్ ఆర్ 4 steps అన్నమాట. ఫస్ట్ ఈ 10 ఫింగర్ ప్రింట్స్. దానికంటే ముందు అసలు ఎందుకు ఈ DMIT అనేది మాట్లాడదాం. DMIT ఫుల్ ఫామ్ ఏంటి? డర్మటోగ్లైఫిక్స్ మల్టిపుల్ ఇంటెలిజెన్స్ టెస్ట్ అంటారు. ఓకే, మల్టిపుల్ ఇంటెలిజెన్స్. దెర్ ఆర్ 8 మల్టిపుల్ ఇంటెలిజెన్స్ అనమాట. లింగ్విస్టిక్ ఇంటెలిజెంట్ అంటే వర్డ్ స్మార్ట్ ఉంటారు, వాళ్ళు చాలా బాగా మాట్లాడగలుగుతారు. ఒక ఫ్రేజెస్ రాయడంలో కంటెంట్ రైటర్స్ ఉంటారు కదా, దే ఆర్ వర్డ్ స్మార్ట్ అనమాట. లింగ్విస్టిక్ ఇంటెలిజెన్స్. లాజికల్ ఇంటెలిజెన్స్ అంటారు, మ్యాథమెటిక్స్ చేస్తారు, నంబర్స్ తో చాలా గ్రిప్ ఉంటుంది వాళ్ళకి. అనలిటికల్, కాగ్నిటివ్ ఎబిలిటీ బాగుంటుంది. దెన్ మ్యూజికల్ ఇంటెలిజెన్స్, మ్యూజిక్ సైడ్ చాలా బాగా ఇస్తారు. అంటే సింగింగ్ అనే కాదు, ఒక ఇన్స్ట్రుమెంట్ వాయించడం అయినా, కంపోజింగ్ అయినా, ఒక మ్యూజిక్ డైరెక్టర్ అయినా, వాళ్ళకి గ్రాస్ మోటార్, ఫైన్ మోటార్ స్కిల్స్ బాగుంటాయి. వీళ్ళకి లాజిక్ తో సంబంధం ఉండదు మ్యూజిక్ వాళ్ళకి కదా. సో అలా 8 ఉంటాయి. ఇంటర్పర్సనల్, ఇంట్రాపర్సనల్, న్యాచురలిస్ట్. ఇంటర్పర్సనల్ అని అంటే నలుగురితో ఉండి వాళ్ళలో కలిసిపోవడం, చాలా ఇన్ఫ్లుయెన్షియల్ గా ఉంటారు. ఇప్పుడు ఎక్స్ట్రోవర్ట్ అంటారు, ఎక్స్ట్రోవర్ట్ అనొచ్చు. అంటే ఒంటరిగా ఉండడానికి ఇష్టపడరు వాళ్ళు, జనాల మధ్యలో ఉండాలి. ఇంటర్పర్సనల్ స్కిల్స్ బాగున్నట్టు, అంటే వాళ్ళ మాటలతో ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు ఇంకా వాళ్ళు. ఓకే, ఇంట్రాపర్సనల్ అంటే సెల్ఫ్ స్మార్ట్. వీళ్ళు పీపుల్ స్మార్ట్, వీళ్ళు సెల్ఫ్ స్మార్ట్ అనమాట. వాళ్ళ సెల్ఫ్ గ్రోత్ మీదనే ఎక్కువ ఫోకస్ ఉంటుంది. ఒంటరిగా ఉండడానికి ఇష్టపడతారు, ఎక్కువ గాసిప్స్ చేయరు, సైలెంట్ గా కామ్ గా ఉంటారు అనమాట. న్యాచురలిస్ట్ అని అంటే నేచర్ కి ఏవైతే
రిలేటెడ్ ఉంటాయి కదా, ఇప్పుడు యానిమల్స్ అనుకోవచ్చు, పెట్స్ అనుకోవచ్చు, మౌంటైన్స్ అంటే ఇష్టం, బీచెస్ అంటే ఇష్టం, ట్రావెలింగ్ అంటే ఇష్టం, అలా న్యాచురలిస్ట్ అని అంటారు వాళ్ళని. ఓకే, న్యాచురల్ ఇంటెలిజెన్స్ ఎక్కువ సో ఇవన్నీ మనం DMIT టెస్ట్ ద్వారా కనుక్కోవచ్చు. ఓకే, అలాగే నాట్ ఓన్లీ మల్టిపుల్ ఇంటెలిజెన్స్, మన లెర్నింగ్ స్టైల్స్ తెలుసుకోవచ్చు. అంటే మీరు ఏ విధంగా నేర్చుకుంటారు. ఇప్పుడు క్లాస్లో 30 మెంబర్స్ ఆర్ 40 మెంబర్స్ ఉన్నారు. ఎందుకు కొంతమంది ఫస్ట్ బెంచ్లోనే ఫస్ట్ ర్యాంక్ కొడతారు, కొంతమంది ఎందుకు బ్యాక్ బెంచర్స్ అవుతారు, అసలు ఎంత చదివినా వాళ్ళకి రానే రాదు. కొంతమంది మిడిల్గా ఉంటారు, ఇటు అటు కాకుండా కొంచెం యావరేజ్ మార్క్స్ వస్తాయి. ఎందుకంటే వాళ్ళ ఇంటెలిజెన్స్ లింగ్విస్టిక్ ఇంటెలిజెన్స్ ఫస్ట్ క్లాస్ అందరిది. బ్యాక్ బెంచర్స్కి ఇంకో ఇంటెలిజెన్స్ ఉండొచ్చు ఈ మల్టిపుల్ ఇంటెలిజెన్స్లో. మిడిల్ వాళ్ళకి కొంచెం యావరేజ్గా ఉంటాయి. సో లెర్నింగ్ స్టైల్స్ వీళ్ళకి సపరేట్గా నేర్పించేది ఉంటుంది పద్ధతి, వీళ్ళకి సపరేట్ వాళ్ళకి సపరేట్ ఉంటాయి. బట్ మనం ఏం చేస్తున్నాం అంటే అందరి ఇంటెలిజెన్స్ ఒకేలాగా కన్సిడర్ చేసి అందరికీ ఒకే లెక్చర్ ఇస్తాము. ఓకే, ఒకటే టైం, ఒకటే బుక్స్ అన్నీ ఉంటాయి. సి దెర్ ఆర్ 3 లెర్నింగ్ స్టైల్స్ అనమాట. విజువల్, ఆడిటరీ, ఇంకా కైనస్థెటిక్. ఓకే, విజువల్ అని అంటే చూసి నేర్చుకుంటారు. కొంతమంది ఒక పిక్చర్ చూడగానే కరెక్ట్గా వాళ్ళకి ఐడెంటిఫై అవుతుందన్నమాట, చాలా బాగా గుర్తు పెట్టుకుంటారు. ఒక ఫేస్ చూడగానే నెక్స్ట్ టైం నేను ఇక్కడ చూసానని అంటారు. సో అలా విజువల్ లెర్నింగ్ అనేది వాళ్ళకు ఉంటుంది. ఆడిటరీ వాళ్ళకి వింటే చాలా నేర్చేసుకుంటారు. కొందరు ఫేసెస్ గుర్తుండవు కానీ ఈ పేరు ఎక్కడో విన్నాను నేను అని అంటారు. కరెక్ట్, దే ఆర్ ఆడిటరీ లెర్నర్స్. కైనస్థెటిక్ అని అంటే ఎక్స్పీరియన్సెస్, ఆ పర్సన్ ఉండి వాళ్ళతో ఇంటరాక్షన్ అవుతుంటే సంథింగ్ ఏదైనా టాపిక్ పైన మాట్లాడినప్పుడు అవును ఒక టాపిక్ మాట్లాడాం ఆ పర్సన్ తోటి, అలా ఎక్స్పీరియన్స్. సో అలా 3 kinds ఆఫ్ పీపుల్ ఉంటారు. సో మీ చైల్డ్ ఎలాంటి లెర్నింగ్ స్టైల్ ఉంది, ఎలాంటి ఇంటెలిజెన్స్ ఉందో తెలిస్తే మీ పని ఈజీ అవుతుంది, చాలా ఈజీగా వాళ్ళని ప్రోగ్రెస్ చేయొచ్చు. రైట్, ఈవెన్ స్టడీస్లో అయినా సరే, ఒక బిహేవియర్ని చేంజ్ చేయడంలో అయినా సరే, ఈవెన్ రిలేషన్ కంపాటబిలిటీ కూడా చెక్ చేసుకోవచ్చు ఇక్కడ DMIT టెస్ట్లో. అంటే మీ మైండ్ సెట్ ఏంటి, మీ అపోజిట్ మైండ్ సెట్ ఏంటి, ఓకే, సో వాళ్ళ లెర్నింగ్ స్టైల్ ఏంటి, ఏ విధంగా చెప్తే వాళ్ళకి అర్థమవుతుంది. మీ స్టైల్లో మీరు చెప్తే అర్థం కాదు వాళ్ళకి, వాళ్ళ స్టైల్లోనే చెప్పాలి. ఓకే, అది ఈజీగా అర్థమవుతుంది. అండ్ ఇదే కాకుండా డిస్క్ ప్రొఫైల్ అంటారు, లైక్ పర్సనాలిటీ. ఓకే, మన బ్రెయిన్ లెఫ్ట్ బ్రెయిన్, రైట్ బ్రెయిన్ ఉంటాయి కదా, లాజికల్ బ్రెయిన్, ఎమోషనల్ బ్రెయిన్. దీంట్లో 5 parts ఉంటాయి, దీంట్లో 5 parts ఉంటాయి. సో ఒక్కొక్క పార్ట్ ఒక్కొక్క ఫింగర్ ప్రింట్తో ఇంటర్లింక్ అయి ఉంటాయి. ఓకే, మన బ్రెయిన్లో ఒక 100 billion న్యూరాన్ సెల్స్ అనేటివి ఉంటాయి. న్యూరాన్స్, యు నో దట్, రైట్? ఒక్క న్యూరాన్ ఇంకో 100 neuronsతో కనెక్షన్ చేసుకోగలుగుతుంది. అట్లా 100 billion న్యూరాన్స్ అంటే అర్థం చేసుకోండి. అందులో మనం ఎంత సైజు వాడుతున్నామో తెలియదు, ఎన్ని న్యూరాన్స్ వాడుతున్నాం కదా. సో ఇక్కడ ఏమవుతుందంటే ఇట్స్ టోటలీ సైంటిఫిక్ బేస్డ్. ఎక్కడ నంబర్ ఆఫ్ న్యూరాన్స్ అంటే ఏ పార్ట్ ఆఫ్ బ్రెయిన్లో న్యూరాన్ సెల్స్ అనేటివి ఎక్కువ ఉన్నాయి, సో దట్ కనెక్షన్ ఎక్కువ బిల్డ్ చేసుకోగలుగుతుంది. అది మనం ఫైండ్ అవుట్ చేస్తాం. ఇట్స్ నాట్ అబౌట్ పామిస్ట్రీ, రూపురేఖలు చూసి మన జాతకాలు ప్యూర్లీ సైంటిఫికల్లీ ప్రూవెన్ DMIT టెస్ట్ అన్నమాట. ఆస్ట్రాలజీ కాదు పాస్ట్ ప్రెజెంట్ ఫ్యూచర్ చెప్పడానికి. ఇట్స్ అబౌట్ రీడింగ్ యువర్ మైండ్ సెట్, నీ బిహేవియర్, నీ పర్సనాలిటీ తెలుసుకోవడం. సో చాలా ఈజీగా మనము నెక్స్ట్ ఏం చేయొచ్చు మన బాబుతో కానీ పాపతో కానీ ఒక క్లారిటీ అయితే వస్తుంది DMIT టెస్ట్ వల్ల. ఎగ్జాక్ట్లీ. ఓకే, సో నెక్స్ట్ ఇప్పుడు పేరెంటింగ్ గురించి అందరూ చాలాసార్లు చాలా సందర్భాల్లో మాట్లాడిన మాటలే, బట్ స్టిల్ ఏంటంటే చాలామందికి ఇంకా అవగాహన లేదు పేరెంటింగ్ అంటే. సో చాలామంది అనుకుంటారు స్ట్రిక్ట్ పేరెంటింగే చాలా కరెక్ట్, ఫ్రెండ్లీ పేరెంటింగ్ పిల్లల్ని పాడు చేస్తుంది అంటున్నారు. ఇప్పుడు మనకున్న బిజీ స్కెడ్యూల్స్లో పిల్లలకి అంత టైం ఇవ్వలేకపోతున్నాం కాబట్టి ఆ గిల్ట్ని తప్పించుకోవడానికి మనం చాలా ఫ్రెండ్లీగా వాళ్ళు అడిగినవన్నీ కొనిస్తుంటాము. సో స్ట్రిక్ట్ పేరెంటింగ్ కరెక్టా, ఫ్రెండ్లీ పేరెంటింగ్ కరెక్టా? రైట్ క్వశ్చన్ అడిగారు. చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు, బికాజ్ ఎంతోమంది సజెషన్స్ ఇస్తారు. ఒకరు వచ్చి ఫ్రెండ్లీగా ఉండాలి పిల్లలతో, ఒకరు వచ్చి స్ట్రిక్ట్ ఉండాలి వచ్చే అని అంటారు. కానీ ఇంట్లో అది కాంబినేషన్ అయిపోతుంది. ఒక పేరెంట్ స్ట్రిక్ట్ ఉంటారు, ఒక పేరెంట్ ఫ్రెండ్లీగా ఉంటారు. సో రెండు తప్పే అని అంటాను. సో ఇట్స్ డిపెండ్స్ ఆన్ ఏజ్ కేటగిరీ అనమాట. ఓకే, దెర్ ఆర్ 3 categories. 0 to ఒక 5 years వరకు, 5 to 12 to 15 years వరకు, దెన్ టీనేజర్. ఓకే, 3 categories కన్సిడర్ చేయాలి. ఎప్పుడు స్ట్రిక్టే ఉండాలా అంటే కాదు, ఎప్పుడు ఫ్రెండ్లీగా ఉండాలా అంటే కాదు, ఏజ్ వైజ్గా ఉండాలి. మీ పిల్లలు ఒకవేళ 0 to 5 years ఉంటే దే నీడ్ యువర్ ఫిజికల్ ప్రెజెన్స్, యువర్ ఎమోషనల్ ప్రెజెన్స్. ఓకే, ఎమోషనల్ రిక్వైర్మెంట్ అనేది అవసరం వాళ్ళకి. అంటే వాళ్ళ చేతితోనే అన్ని పనులు చేసుకోరాదు కదా, వాళ్ళకి ఇంకా ఈ ఫైన్ మోటార్ స్కిల్స్, గ్రాస్ మోటార్ స్కిల్స్ రావు. సో ఆ డెవలపింగ్ స్టేజ్ కాబట్టి
మీ ఫిజికల్ రిక్వైర్మెంట్ చాలా అవసరం. ఓకే. సో దిస్ ఇస్ ద టైం మీ పిల్లలు ఏ ప్రకారంగా పెరగాలి అని అనుకుంటున్నారు. ఓకే, మీరు చాలా ట్రెడిషనల్ ఫ్యామిలీ అనుకోండి, ఈ ఏజ్ నుంచే స్టార్ట్ చేయాలి ఒక శ్లోకాలు చెప్పడము, ఎల్డర్స్ని రెస్పెక్ట్ చేయడం అనేది, లేదా ఒక భగవద్గీతలో అంశాలని నేర్పించాలన్నా, ఒక గుడ్ బిహేవియర్ని డెవలప్ చేయాలని అనుకుంటే దిస్ ఇస్ ద ఏజ్. ఓకే. ఓకే, దెన్ అంటే ఇప్పుడు వాడికి అర్థమవుతాయని అంటే కావు, కానీ డైలీ ప్రే చేయడం గాడ్కి, చిన్న చిన్న శ్లోకాలు చదవడం, ట్రెడిషనల్ వైపు తీసుకెళ్ళాలి. సో సెకండ్ ఏంటి అని అంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టే టైం. నాట్ ఫ్రెండ్లీ, నాట్ స్ట్రిక్ట్. ఓకే. ఇది ఏంటి అని అంటే సర్టెన్ రూల్స్ ఉండాలి, దాన్నే అంటారు హౌస్ రూల్స్ అని. ఓన్లీ పిల్లలే కాదు, ఇంట్లో ఉన్న వాళ్ళందరూ పాటించాలి. ఓకే, ఇంట్లో తినేటప్పుడు ఎవరు ఫోన్లు టీవీలు చూసుకుంటూ తినొద్దు. ఫస్ట్ మీరు పాటిస్తే వాళ్ళు పాటిస్తారు. డెఫినెట్లీ. మనమే అలసిపోయాం, కొద్దిసేపు చూసుకుంటూ తిందామని అనుకుంటాం, వాళ్ళు ఎందుకు అనుకోరు? అదే జరుగుతుంది ఇంకా అందరి ఇళ్లలో. ఇట్స్ నాట్ అబౌట్ వాట్ యు సే, ఇట్స్ అబౌట్ వాట్ యు డూ. పిల్లలకి ఎన్నిసార్లు చెప్పినా వాళ్ళు వినరు, అది ట్రూత్. ఇంకా అంతే, ఎన్నిసార్లు చెప్పినా వినరు, బట్ మీరు ఏదైతే చేస్తారో అది చూసి ఫాలో అవుతారు. సో వాళ్ళ బిహేవియర్ చేంజ్ చేయాలని అనుకుంటే ఫస్ట్ మీరు చేంజ్ అవ్వండి యాజ్ ఎ పేరెంట్గా. వాళ్ళు చదవాలి 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 అని అంటున్నప్పుడు ఒక రూమ్లో వెళ్ళి చదువుకో అని అనడం కరెక్ట్ కాదు. అది మీరు కూడా పక్కన కూర్చొని ఒక బుక్కో లేకపోతే ఒక పేపరో తెచ్చుకొని, మీరు హెల్త్ కాన్షియస్ ఉంటే హెల్త్ బుక్, బిజినెస్ చేస్తున్నట్టయితే బిజినెస్ బుక్, ఏదైనా సరే ఒక యాక్టివిటీ చేయడము. మిమ్మల్ని చూసి వాళ్ళు స్టార్ట్ చేస్తారు, వాళ్ళ బ్యాగులు తెచ్చుకుంటారు, బుక్స్ ఓపెన్ చేస్తారు, అడుగుతారు డౌట్స్, చెప్పండి, అట్లా లెర్నింగ్ అవుతుంది, మంచి బాండింగ్ క్రియేట్ అవుతుంది. సో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేది ఒక టైం. ఎవరిని ఇంకొకరిని హర్ట్ చేయకూడదు, దిస్ ద హౌస్ రూల్. గట్టిగా అరుచుకోవడము, కోప్పడము, కొట్టేసేయడము, ఇవి మన ఇంట్లో చేయకూడదు. చాలా మంది పిల్లలు ఫైటింగ్ చేస్తారు కదా, వాళ్ళ ఇంట్లో అలాంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లేవు, ఆ సిస్టమ్ లేదు, ఎవరిని హర్ట్ చేయకూడదు అనే సిస్టమ్. అదే ఎక్కడి నుంచి వస్తుంది? పేరెంట్స్ నుంచి. మనం రూల్స్ సెట్ చేయాలి, మనం కూడా ఫాలో అవ్వాలి. అలా అని చెప్పి మళ్ళీ వైఫ్ అండ్ హస్బెండ్ పొద్దున్న లేచి నుంచి ఏదో ఒకటి మాట అనుకోవడము, అలగడము, పిల్లలకు అర్థమవుతాయి అన్నీ. మీరు ఎట్లా ఉన్నారు, ఏ స్టేట్ ఆఫ్ మైండ్ లో ఉన్నారు, కోపంగా ఉందా మమ్మీ ఈరోజు, కామ్గా ఉందా అన్నీ అర్థం అవుతాయి. సో ఎప్పుడు కూడా పిల్లలకి ఇవి చూపించకూడదు ఈ లెర్నింగ్ స్టేజ్ లో, బిఫోర్ టీనేజర్. కోపాన్ని ఎట్లా కంట్రోల్ చేసుకోవాలో కొన్ని టెక్నిక్స్ చెప్పడం, లైక్ మెడిటేషన్స్ కానీ, డీప్ బ్రీతింగ్స్ కానీ, ఇన్స్టెంట్ గా రియాక్ట్ అయిపోకుండా రెస్పాండ్ అవ్వడం నేర్పించడం, ఇవన్నీ చేయాలి. ఈవెన్ పేరెంట్స్ కి కూడా చాలా బాగా వర్క్ అవుతుంది. నేను పేరెంటింగ్ వర్క్ షాప్స్ లో గైడెడ్ మెడిటేషన్స్ ఇస్తాను, డైలీ ప్రాక్టీస్ చేయమని చెప్తాను. అట్లీస్ట్ ఒక్కసారైనా చేయాలి. దాంట్లో జస్ట్ ఇలా కూర్చోవడం కాదు, నేను చెప్తూ ఉంటాను. మళ్ళీ స్టార్టింగ్ స్టేజెస్ ఆఫ్ దర్ ప్రెగ్నెన్సీ అనుకోవచ్చు, మ్యారేజ్ అనుకోవచ్చు, ఎంత బ్యూటిఫుల్ మూమెంట్స్ కదా అవి. నర్చరింగ్ చేస్తూ ఉంటాము, చాలా కేర్ తీసుకుంటాం, ఎంతో ప్రేమిస్తాం ప్రెగ్నెన్సీలో పిల్లల్ని. రాకముందే ఫస్ట్ స్మైల్ చూసినప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారు, ఫస్ట్ టైం మిమ్మల్ని అమ్మ అని పిలిచినప్పుడు ఎలా ఫీల్ అయ్యారు, దూరం నుంచి మీ పిల్లలు పరిగెత్తుకుంటే అమ్మ అనుకుంటూ వస్తే మీరు ఎంత హ్యాపీగా రిసీవ్ చేసుకుంటారు. సో రిమెంబరింగ్ దోస్ మూమెంట్స్ అగైన్, వాళ్ళు ఒక రిఫ్రెష్మెంట్ అనేది దొరుకుతుంది. ఎంత కోపంలో ఉన్నా ఒక డీప్ బ్రీతింగ్ ద్వారా బ్రెయిన్కి ఆక్సిజన్ అందుతుంది, అది రిలాక్స్ అవుతుంది, మీ ఎమోషన్స్, మీ హార్మోన్స్ కూడా రిలాక్స్ అవుతాయి, బ్యాలెన్స్ అవుతాయి. సో ఆ టెక్నిక్స్ పిల్లలకు కూడా నేర్పించడం ఈ స్టేజ్లో, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టే స్టేజ్లో. సో సెట్ ఆఫ్ రూల్స్ అనేది పెట్టుకోవాలి. ఇట్స్ నాట్ అబౌట్ స్ట్రిక్ట్ ఆర్ నాట్ అబౌట్ ఫ్రెండ్లీ. ఈ టీనేజ్ విషయానికి వస్తే మెయిన్లీ వెరీ ఇంపార్టెంట్, టీనేజ్ కిడ్స్ని ఎలా మేనేజ్ చేయాలి. సో సర్టెన్ ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్లో ఇది కూడా చెప్పాలి, వాట్ ఈస్ గుడ్, వాట్ ఈస్ బ్యాడ్, వాట్ ఈస్ రాంగ్, వాట్ ఈస్ రైట్. ఎలా మనం ఏం చేస్తే అది కరెక్ట్, ఏం చేస్తే రాంగ్, అది ఈ ఏజ్లోనే. ఒక గుడ్ బిహేవియర్ బిఫోర్ టీనేజరే ఫామ్ అవుతుంది, రూట్స్లో ఉంటాయి కాబట్టి అవి. రేపు పొద్దున వీడికి డ్రింకింగ్ అంటే బ్యాడ్ అని వీడు నేర్చుకున్నాడు, ఒక గ్యాంగ్లో కూర్చున్నా కూడా వాడు తాగడానికి ఇష్టపడాడు, వాళ్ళని మార్చడానికి ట్రై చేస్తాడు. సో అట్లా రూట్ స్ట్రాంగ్ ఉంచుకోండి. ఓకే, ఒక క్యారెక్టర్ బిల్డ్ చేయాలని అంటే దిస్ ఇస్ ద ఏజ్. ఆఫ్టర్ టీనేజ్ ఏదైతే ఎంటర్ అయిన తర్వాత నౌ దే నో వాట్ ఈస్ గుడ్ అండ్ బ్యాడ్, వాళ్ళ లైఫ్ డిసిషన్స్ తీసుకునే ఏజ్ ఇప్పుడు. సో యూ కాంట్ బీ స్ట్రిక్ట్ ఆర్ ఫ్రెండ్లీ, యూ కెన్ ఓన్లీ గైడ్ దెమ్. ఫ్రెండ్లీ అంటే ఏందరే రారా పోరా అంత కాదు. ఫ్రెండ్ అంటే తప్పు చేసినా కూడా సరే నా ఫ్రెండే అనే టైప్ కాదు. ఫ్రెండ్లీ అంటే నువ్వు తప్పు చేస్తున్నావని చెప్పేవాడు ఫ్రెండ్. ఓకే, హీఈస్ ద రియల్ ఫ్రెండ్. అలా ఉండాలి. ఫ్రెండ్ అని చెప్పి ఒక
ఏదైనా బ్యాడ్ హ్యాబిట్ నేర్చుకుందామని ఎంకరేజ్ చేసేవాడు కాదు ఫ్రెండ్ అంటే. దే ఆర్ నాట్ రియల్ ఫ్రెండ్స్, మిమ్మల్ని ఇంకా తప్పుదారిలోకి తీసుకెళ్తున్న వాళ్ళు. సో యాజ్ అ పేరెంట్గా పేరెంట్ లాగా ఉండండి. ఓకే, ఫ్రెండ్స్ చాలా మంది ఉంటారు, గుడ్ బ్యాడ్ అన్నీ నేర్పిస్తారు వాళ్ళు. మీరు ఒక గుడ్ ఫ్రెండ్ లా ఉండండి అంతే. నువ్వు అది చెయ్యకు ఇది చెయ్యకని కాదు, నీకు తెలుసు కదా నాన్న, ఇది కమ్యూనికేషన్ అన్ని ఏజ్ గ్రూప్ లో చాలా ఇంపార్టెంట్ అనమాట. కమ్యూనికేషన్ ఇస్ వెరీ నీకు తెలుసు కదా నాన్న, నీ మీద నమ్మకం ఉంది నాకు, నువ్వు ఎలాంటి తప్పు చేయవని. బట్ మనం మనుషులము, సంథింగ్ మనకి ఏదన్నా తెలియకుండా చేసామనుకో, ఇట్స్ ఓకే, టెన్షన్ పడకు. యాజ్ ఎ పేరెంట్గా, ఒక ఫాదర్గా, ఒక మదర్గా నేను నీ కోసం సపోర్ట్ చేస్తాను. ఐఎమ్ దేర్ ఫర్ యూ. నీకే కష్టం వచ్చినా యూ కెన్ షేర్ విత్ మీ, ఐఎమ్ దేర్ అని ఒక ఓపెన్నెస్ అనేది స్టార్ట్ చేయాలి. యాజ్ ఎ పేరెంట్గా ఒక ట్రస్ట్ని ఉంచుకోవాలి. అప్పుడే వాళ్ళకి ఏ ప్రాబ్లం వచ్చినా ఫ్రెండ్తో కూడా చెప్పుకోకుండా మీకే వచ్చి చెప్పుకునేలాగా మీరు అంత ఓపెన్గా ఉండాలి. నువ్వు ఇలాగే ఉండు, ఇదే కోర్స్ తీసుకో, ఇదే చెయ్యు అని అంటే వాళ్ళు వినరు, ఎగెన్స్ట్ అయిపోతారు మీకు కదా. సో ప్రతి ఒక్క ఏజ్ లో ఒక్కొక్కలా మనం చూస్ చేసుకోవాలి. ఇందాక మీరు కెరియర్ అన్నారు కాబట్టి, కెరియర్ చాయిస్ పిల్లలకి పేరెంట్స్ డెసిషనా లేకపోతే చిల్డ్రన్స్ డ్రీమా? చాలా బాగా అడిగారు. మనకి ఏదైతే డిగ్రీస్ ఉన్నాయో దాని రిలేటెడ్ మనం జాబ్స్ చేయట్లేదు ఇప్పుడు. అవును కదా. ఇక్కడ చూసుకుంటే అందరూ కూడా చాలా తక్కువ వాళ్ళు తీసుకున్న స్ట్రీమ్లో అలాంటి జాబ్స్కి 100% న్యాయం చేస్తున్నారు. బట్ నేనేమంటానంటే, మనము కొన్ని తెలిసో తెలియక కెరీర్ విషయంలో మిస్టేక్స్ చేస్తున్నాం. ఎట్లా చూస్ చేసుకుంటాము? ఫస్ట్ పేరెంట్స్ డ్రీమ్ని ఫుల్ఫిల్ చేయాలని. ఓకే, చిన్నప్పటి నుంచి వాళ్ళు పోలీస్ అంకుల్ తెలుసు అని అనుకుందాం. మనకి అంకుల్ చాలా ఇన్స్పైర్ చేశాడు మిమ్మల్ని, నేను కూడా అట్లా అవుతా, నేను కూడా ఇండియాని లేకపోతే సొసైటీని కాపాడతా, ఒక ఆర్మీ పర్సన్ అవుతా, లేదా ఏదైతే హైయెస్ట్ పెయిడ్ జాబ్ ఉందో దాన్ని సెలెక్ట్ చేసుకుంటా. ఓకే, లేదంటే ఏదైతే ప్రొఫెషన్ ఉందో దానికి ఎక్కువ రెస్పెక్ట్ దేనికి ఉంది, ఓకే అది నేను చేస్తా అని ఇలా ర్యాండమ్ చూస్ చేసుకుంటారు కదా. ఇట్స్ మీరు ఏం చేస్తున్నారంటే కెరీర్ని చూస్ చేస్తున్నారు, బట్ యు ఆర్ నాట్ ఫైండింగ్ రైట్ కెరీర్. ఓకే, మీకేది సెట్ అవుతుందో తెలియట్లేదు. ఓకే, మీకేది సెట్ అవుతుందో తెలిస్తే అది DMIT ద్వారా, ఈ టెస్ట్ ద్వారా పాసిబుల్ అవుతుంది. ఓకే ఓకే, అది చూస్ చేసుకోవచ్చు. పేరెంట్స్ కొంతమంది ప్రెషర్ చేస్తుంటారు కదా, నువ్వు ఇదే చదవాలి, ఇదే చేయాలి. అలాంటి వాళ్ళకి వాట్ డూ యూ వాంట్ టు సే టు ద పేరెంట్స్? వాళ్ళందరికి ఒకటే చెప్తా, చిల్డ్రన్ కమ్ త్రూ యూ బట్ నాట్ ఫర్ యూ. సూపర్. మీ ద్వారా వస్తారు కానీ మీ కోసం రారు. ప్లీజ్ అది రియలైజ్ అవ్వండి. ఎవరి లైఫ్ వాళ్ళకు ఉంటుంది. ఎందుకు మీ పిల్లలు మీకే పుట్టారు, ఇంకా ఎక్కడో పుట్టచ్చు కదా, ఏదో కంట్రీలో పుట్టచ్చు కదా, బట్ పుట్టించాడు, బీ అప్రిషియేట్, లైక్ బీ ప్రౌడ్ ఆఫ్ యూ యాజ్ అ పేరెంట్గా. వాళ్ళు ఏం అవ్వాలనుకుంటున్నారో అది ఇంకో క్వశ్చన్ కూడా ఉంది ఇక్కడ. పేరెంట్స్ చెప్పింది వినాలా లేకపోతే పిల్లల డ్రీమ్స్ని సపోర్ట్ చేయాలనేది. ఇదే ఇందాక డిస్కస్ చేసింది, అదే రెండు రాంగే. అలాని ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చేయొద్దు, ఎందుకంటే వాడు రైట్ డెసిషన్ తీసుకున్నాడా లేదు తెలీదు. ఇన్ఫ్లుయెన్స్ అయి తీసుకోవచ్చు, ఇందాక చెప్పాను మిస్టేక్స్. ఓకే, ఆ అంకుల్ని లేకపోతే ఈ అన్నయ్యని చూసి తీసుకోవచ్చు, వాడి డిసిషన్ రైట్ అని మీరు ఎట్లా చెప్తారు? రైట్. అలాగే మీ డ్రీమ్స్ని కూడా వీళ్ళ మీద వేయడం అనేది రాంగ్. వాడు ఎంత సక్సెస్ఫుల్ అవుతాడేమో రేపు పొద్దున, మీరు అనుకుంది సాధిస్తాడేమో, కానీ హీ వోంట్ బి హ్యాపీ. హ్యాపీగా ఉండడు, రెస్పాన్సిబుల్గా ఉండడు. అంతే కదా, నచ్చింది తనని చేయనివ్వాలి. అది కూడా ఇంటెలిజెన్స్ని బట్టి ఉంటుంది. మీరు అనుకుంది చాలా కష్టపడి ఇక్కడ పాయింట్ ఏంటంటే, DMITలో అనుకుందాము మీకు మ్యూజిక్లో ఇష్టం ఉంది, మంచి స్కోరింగ్ వచ్చిందని అనుకుందాం DMIT టెస్ట్లో, కానీ మీకు అసలు ఇప్పటివరకు స్టేజ్ మీద ఎక్కలేదు, పాట పాడడం రాదు, డ్యాన్స్ చేయడం రాదు, లేదో మ్యూజిక్కి సంబంధమే లేదని అనుకుందాం. ఇట్ మీన్స్ మీరు ఇంకా ఎప్పుడు ఎక్స్ప్లోర్ చేయలేదని దాని అర్థం. బట్ మీరు కనుక ఒక్కసారి మ్యూజిక్లోకి ఎంటర్ అయితే యూ విల్ బి ద జెమ్, యూ విల్ క్రియేట్ వండర్స్. అంటే షార్ట్ టైంలోనే మంచి ప్రోగ్రెస్ అవుతారు. యూ హ్యావ్ దట్ ఇంటెలిజెన్స్ కాబట్టి. ఆ న్యూరాన్ సెల్స్ ఆ పార్ట్ ఆఫ్ బ్రెయిన్లో మీకు చాలా బాగున్నాయని. సో ఏజ్ వాళ్ళు ఈ DMIT టెస్ట్ చేయించుకుంటారు పిల్లలు? 5 years నుంచి 50 years వరకు ఈ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఎవరైనా చేసుకోవచ్చు. దీంట్లో రిలేషన్షిప్ కంపాటబిలిటీ ఉంటుంది. ఈవెన్ కార్పొరేట్స్ లో కూడా రాంగ్ హైరింగ్ లో చేసుకొని సఫర్ అవుతారు చాలా మంది కదా. అంటే
వాడికున్న ఇంటెలిజెన్స్ కి వేరే పొజిషన్ ఆఫర్ ఇస్తారు, విచ్ ఈస్ రాంగ్. మళ్ళీ అక్కడనే వాళ్ళు తిడతారు, పని చేయకపోతే అరుస్తారు, ఫైర్ లాస్. బోత్ వేస్ లాసే. వాడికి ప్రెషర్, మీకు ప్రెషర్, ఎండ్ ఆఫ్ ద డే పని జరగదు, 10 సార్లు చెప్పాల్సి వస్తుంది. సో ఎవరి టాలెంట్ ఎక్కడ ఉందో తెలుసుకొని రైట్ పొజిషన్స్ ఇవ్వడం కూడా ఈ కార్పొరేట్స్ లో చేయొచ్చు. రిలేషన్షిప్ కంపాటబిలిటీ, మీ లైఫ్ పార్ట్నర్ మైండ్ సెట్ ఏంటో స్టడీ చేసి దాని తగ్గట్టు మీరు ఉంటే మీ మాటలు వింటారు, మీ పనులు ఈజీగా అయిపోతాయి. ఏదో బాగుంది. సో మీ డైవర్సెస్ కూడా ఎక్కువ అవ్వవు. మీ ఇన్లాస్ మైండ్ సెట్స్ తెలుసుకోవచ్చు, మీ పిల్లల మైండ్ సెట్స్ తెలుసుకోవచ్చు. ఏం చేయాలి అసలు ఈ డిఎంఐటీలో? జస్ట్ హ్యావ్ టు గివ్ ఫింగర్ ప్రింట్స్. ఫస్ట్ స్టెప్ వచ్చేసి ఈ 10 ఫింగర్ ప్రింట్స్ స్కాన్ చేస్తారు, టోటలీ అథెంటికేటెడ్ గా ఉంటాయి. ఇట్స్ నాట్ గివెన్ టు ఎనీవన్, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ కాబట్టి. సో ఈ 10 ఫింగర్ ప్రింట్స్ తీసుకొని నెక్స్ట్ స్టెప్ వెరిఫికేషన్ ఉంటుంది. అంటే ఇచ్చిన ఫింగర్ ప్రింట్స్ కరెక్ట్గా ఉన్నాయా లేదా వెరిఫై చేస్తాం. అంటే సంథింగ్ ఏదో దెబ్బ తగిలి క్రాక్ వచ్చింది, లేకపోతే కాలిపోయింది, అలా ఉంటే రావు. 10 to 10 ఫింగర్ ప్రింట్స్ అనేది క్లియర్గా ఉండాలి. దట్ ఈస్ వెరిఫికేషన్, సెకండ్ స్టెప్. థర్డ్ వచ్చేసి అనలైజింగ్ అనమాట. దెర్ ఆర్ టోటల్ 16 ప్యాటర్న్స్ ఉంటాయి మనకి. ఏ ప్యాటర్న్లో ఉన్నాయో రికగ్నైజ్ చేసి దాని అనాలిసిస్ అనేది ఉంటుంది. ఒక్కొక్క లైన్ కౌంటింగ్ అనేది అలా చేస్తారు. ఇట్స్ అ ప్రాసెస్. అది అయిపోయిన తర్వాత రిపోర్ట్ జనరేట్ చేస్తారు. దెర్ ఈజ్ అ సాఫ్ట్వేర్ అనమాట. ఈ డిఎంఐటి మేము అనాలిసిస్ చేసిన నంబర్స్ అన్ని కూడా సాఫ్ట్వేర్లో ఎంటర్ చేసినప్పుడు అప్పుడు రిపోర్ట్ జనరేట్ అవుతుంది. ఇట్స్ నాట్ లైక్ ఏ బ్లడ్ టెస్ట్, ఏదో 1 yearకి ఒకసారి 6 monthsకి ఒకసారి చేస్తే వాల్యూస్ చేంజ్ అవుతున్నాయని కాదు. పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు ఇవే ఫింగర్ ప్రింట్స్ కదా. లైఫ్ టైం వన్స్ అన్నమాట. బట్ మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది. నేను చెప్తున్నాను కదా, పర్సనలీ ఫ్యామిలీలో అందరూ చేయించుకుంటే చాలా బెస్ట్ ఫ్యామిలీ అవుతుంది. ఇంకా మీకు ఒకరి అండర్స్టాండింగ్ లో ఉంటారు. ఎక్కడ అవైలబుల్ గా ఉంటుంది? నేనే పర్సనల్ గా చేస్తాను, మా టీమ్ ఉంటుంది. దాని రిపోర్ట్ జనరేట్ చేసిన తర్వాత 77 pages రిపోర్ట్, నాట్ 1 or 2. ఒక్కొక్కరికి 77. ఎందుకంటే డీప్ అనాలిసిస్ కదా, ప్రతి ఒక్క పాయింట్ నేను మాట్లాడతాను, క్లియర్లీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, టోటలీ తెలుసుకుంటారు ఆ పర్సన్ నుంచి. సో ఈ రిపోర్ట్ రీడింగ్ కి ఒక 1 hour పడుతుంది నాకు. కౌన్సిలింగ్, పర్సనల్ కౌన్సిలింగ్, ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్. సో ఒక మంచి టెస్ట్ యాక్చువల్గా, యాజ్ ఇఫ్ మెడికల్ టెస్ట్ ఎలా చేయించుకుంటున్నామో ఇది కూడా ఎమోషనల్ టెస్ట్ అని నేను పేరు పెడుతున్నాను. డిఎంఐటి యువర్ మైండ్ సెట్ టెస్ట్, మైండ్ సెట్ టెస్ట్ పెట్టుకున్నాను. ఇట్ ఈస్ సైంటిఫికల్లీ ప్రూవెన్. రైట్. సో ఇంకొకటి పేరెంట్స్లో ఏంటంటే చాలామంది కంపేర్ చేస్తుంటారు, ఈ అమ్మాయి ఇలా, ఈ అబ్బాయి ఇలా, ఇలా చూసి నేర్చుకొని. సో ఆ కంపారిజన్ అనేది మోటివేషన్ అయిద్దా లేకపోతే పనిష్మెంట్ అవుతుందా పిల్లలకి? కంపారిజన్ వేరే వాళ్ళతో చేస్తే అది డిమోటివేషన్ అవుతుంది, వాళ్ళతో వాళ్ళు చేస్తే ఇట్ ఈస్ అ మోటివేషన్. ఓకే. ఇప్పుడు మీకు నాకు కంపారిజన్ చేస్తే ఎక్కడో మనకి ఈగో హట్ అవుతాయి కదా. ఇంకో పర్సన్ తో హట్టింగ్ కంపారిజన్ అనేది ఇట్స్ వర్స్ట్ ఐడియా. నిన్న నువ్వు ఎట్లా ఉన్నావు, ఈ రోజు నువ్వు ఎట్లా ఉన్నావు, అది మోటివేషన్. అంటే ఈ రోజు రేపు ఇంకా బాగుండాలంటే ఈ రోజు నువ్వేం చేయాలి, దట్ ఈస్ ద మోటివేషన్. అట్లా రూట్ అంటే నీకు ఒక సోర్స్ కూడా క్రియేట్ చేయాలి. నువ్వు ఇది చేస్తే రేపు ఇంకా బాగుంటావు నువ్వు అని చెప్పగలగాలి. దట్ ఈస్ మోటివేషన్. ఎవ్రీడే వాళ్ళకి వాళ్ళనే సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ చేసుకోమని చెప్పాలి. నిన్న నువ్వు ఇలా ఉన్నావు, ఇవాళ ఇలా ఉన్నావు, నిన్న కోప్పడ్డావు ఈ సిచ్యుయేషన్ కి, ఈ సిచ్యుయేషన్ నువ్వు కోప్పడట్లేదు, యు ఆర్ ఇంప్రూవింగ్ అండ్ వీ హావ్ టు గివ్ అ స్టార్స్. ఇలా చేస్తే బెటర్. రివార్డింగ్ కంపేరింగ్ విత్ అదర్ పీపుల్. రివార్డింగ్ సిస్టమ్ కూడా బాగుంటుంది. ఎందుకంటే చిన్న పిల్లలు అనుకోండి, స్టార్స్, స్మైలీస్ అని, హార్ట్స్ అని, సింబల్స్, స్టిక్కర్స్ దొరుకుతాయి. ఓకే, ఏదైనా మంచి పని చేసినప్పుడు, ఇతరులకు హెల్ప్ చేసినప్పుడు, ఒక గుడ్ బిహేవియర్, ఏదైనా చేంజ్ కనిపించినప్పుడు హార్ట్ సింబల్స్ ఇవ్వండి. ఒక 5 hearts వచ్చాయి అనుకోండి, ఒక స్మైలీ ఇవ్వండి. ఆ స్మైలీ వస్తే నీకు బయటికి తీసుకెళ్లడమా, ఒక మూవీకి తీసుకెళ్లడమా, నీ ఫేవరెట్ ఫుడ్ తినిపించడమా, జంక్ ఫుడ్ అడుగుతుంటారు బేసికలీ, స్మైలీ తెచ్చేసుకో, ఇచ్చేస్తా నేను. చక్కగా వాళ్ళ రూమ్ లో ఒక వాల్ అలా క్రియేట్ చేసి వాళ్ళకి సపరేట్ ఉండాలి. రివార్డింగ్ సిస్టమ్ అంటారు దాన్ని. వాళ్ళ పేరు రాయాలి, ఇద్దరు ఉంటే ఒకరి పేరు ఇక్కడ, ఒకరి పేరు ఇక్కడ. ఈవెన్ నేను కూడా ఇప్పటికీ కూడా చేస్తాను మా ఇద్దరు పిల్లలకి. పిల్లలకి సపరేట్ రూమ్ అంటే సపరేట్ బెడ్రూమ్ ఉండాలా? అంటే ఏ ఏజ్ నుంచి సపరేట్ బెడ్రూమ్ ఉండాలి? యా, అంటే మన ఇండియన్ ట్రెడిషన్ లో అది లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ కదా, వెస్టర్న్ కంట్రీస్ లో ఉంటుంది. బట్ బోత్ వేస్ రాంగ్ అంటాను నేను. ఎందుకంటే ఈ 5 years ఏదైతే ఉందో ఆ ఫిజికల్ టచ్ అనేది చాలా అవసరం. ఒక సెక్యూర్ని ఇస్తుంది పిల్లలకి. ఎందుకు బొమ్మలకి చాలా వాళ్ళు ఇష్టపడతారు, సేఫ్ అండ్ సెక్యూరిటీ. కొంతమంది తమ్ నోట్లో పెట్టుకుంటారు, ఇట్స్ సెక్యూరిటీ. ఏదో ఇన్సెక్యూర్ గా ఫీల్ అయ్యి వాళ్ళు అది ఉంటేనే కామ్ గా, రిలాక్స్ గా ఫీల్ అవుతారు. అది మదర్ నుంచి అయినా సరే, ఒక టాయ్ నుంచి అయినా సరే, ఒక తమ్ నుంచి అయినా సరే.
సో ఆ సెక్యూరిటీ ఎప్పటి వరకు అయితే అవసరం అప్పటి వరకు అయితే పిల్లల్ని దగ్గరనే ఉంచుకోవాలి. 5 years వరకు 5 to 6 7 years డిపెండ్స్ ఆన్ చైల్డ్. అది చైల్డ్. ఓకే, మీరు ఎంత బాగా వాళ్ళని రేస్ చేస్తున్నారు, ఎంత కాన్ఫిడెంట్గా ఇండిపెండెంట్గా వాళ్ళని పెంచుతున్నారు అనేది ముఖ్యం. ఓకే. సో వన్స్ వాళ్ళు ఇండిపెండెంట్గా అన్ని చేసుకోగలుగుతున్నారు, చాలా పీస్ఫుల్గా కామ్గా పడుకుంటున్నారు, అసలు నిద్రలో లేవట్లేదు అన్నప్పుడు పేరెంట్స్ ప్రైవసీ కూడా ఇంపార్టెంట్. సో వాళ్ళని ముందు నుంచి ట్యూన్ చేయాలి. దిస్ ఇస్ యువర్ బెడ్రూమ్, మీకు ఇష్టమా, నీకు ఇష్టమైనవన్నీ దాంట్లో ఉంటాయి, నీకు ఏ అవసరం ఉన్నా కూడా మమ్మీ ఇక్కడనే ఉంటుంది, అలాంటివి ముందు ప్రిపేర్ చేసి పడుకోబెట్టడం అంటే ఇట్స్ బెస్ట్ ఐడియా. నైట్ టైం అలా ఒంటరిగా పిల్లల్ని పడుకోబెట్టచ్చా ఆఫ్టర్ 7 years of age లో బెడ్రూమ్? దట్స్ వాట్, వాళ్ళకి చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు, దేనికి భయపడరు, ఏదైనా చాలా ఈజీగా పడుకునేదాకా మనం అక్కడ ఉండి దెన్ వి కెన్ హ్యావ్ బెడ్ టైం రొటీన్ అనేది సెట్ చేయాలి. డిసిప్లిన్ పెంచాలి అనే ఒక కాన్సెప్ట్ కూడా ఉంటది పిల్లలకి. అసలు డిసిప్లిన్ ఉండట్లేదు, టైంకి తినరు, పడుకోరు, హోంవర్క్ రాయరు, ప్రతిసారి ఏదో ఒకటి అరుస్తూనే ఉండాలి, కోప్పడితేనే వాళ్ళు వింటారు అనేది ఉంటది. సో ప్రతి కిడ్కి మనం ఆ షెడ్యూల్ అనేది ఫిక్స్ చేయాలన్నమాట స్టార్టింగ్ ఏజెస్ లో. ఓకే, ఎలా ఉండాలి ఆ షెడ్యూల్? లైక్ ఫర్ ఎగ్జాంపుల్ బెడ్ టైం రొటీన్ అనేది ఎలా ఉండాలి పిల్లలకి? బెడ్ టైం అయినా తీసుకోండి, మార్నింగ్ రొటీన్ అయినా తీసుకోండి. మార్నింగ్ ఏం చేస్తాము, హడావిడిగా లేపడం కాకుండా కొంచెం ముందే మనం లేచి వాళ్ళని మెల్లిగా లేపడం అనేది చేయాలి. అరుచుకుంటూ తిట్టుకుంటూ చేస్తూ ఉంటారు, అది హౌస్ రూల్స్ లో పెట్టుకోవాలి. మళ్ళీ అరవడం తిట్టడం ఇవన్నీ ఉండకూడదు. టైం అయిపోతుంది, లేవు లేవు 5 minutes 10 minutes అలా కాకుండా కూల్ గా లేపాలి. వాళ్ళ డే హ్యాస్ టు స్టార్ట్ విత్ కూలర్ నోషన్. ఓకే, అది కూడా కూల్ గా లేపితే మరి వినరు మేడం, ఇంకా కొద్దిసేపు పడుకుంటాను అంటారని కంప్లైంట్ చేస్తారు నాకు చాలా మంది. 2 minutes మమ్మీ, 1 minute, అది కామన్. సో దాన్ని బ్రేక్ చేయడానికే మనం ఏం చేయొచ్చు అంటే, మంచిగా మీరు కూడా వెళ్ళి పక్కన పడుకొని ఫస్ట్ మంచిగా కడిల్స్ ఇవ్వండి, హక్ ఇవ్వండి, ఇట్లా టచ్ చేయండి. వాళ్ళు ఫీల్ అవుతారు మమ్మీ ఉంది నా పక్కన అని కదా. కళ్ళు తెరవకున్నా దే ఫీల్ ఇట్. మీరు మాట్లాడింది వింటూ ఉంటారు, రెస్పాండ్ అవ్వరు బట్ వింటారు. ఓకే, ఈరోజు ఏం బ్రేక్ఫాస్ట్ చేశానో తెలుసా, నీకు ఒక సర్ప్రైజ్ ఉంది, ఈరోజు మనం మీ స్కూల్ అయిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తున్నామో తెలుసా, నీకు బాక్స్లో ఏం పెట్టానో తెలుసా, ఈరోజు మనం ఏం చేయబోతున్నామో తెలుసా, ఇలా క్వశ్చన్స్ అడగండి. ఈగర్నెస్ పెరుగుతుంది, బ్రెయిన్కి యాక్టివ్ అవుతుంది, అప్పుడు ఫిజికల్ బాడీ యాక్టివ్ అవుతుంది. ఫస్ట్ బ్రెయిన్ లేపండి, తర్వాత ఫిజికల్ బాడీ. వావ్, సూపర్. వాళ్ళు యాక్టివ్గా లేస్తారు. అవును, డెఫినెట్లీ కదా. సో దిస్ ఇస్ ద ప్రాసెస్. కానీ హడావిడిగా లేపి మళ్ళీ కామెంట్స్లో నాకు ఈ వీడియో చేసినప్పుడు చాలా మంది కామెంట్స్, అంతగానో అవసరం లేదు మేడం, ఒక ఫ్యాన్ బంద్ చేస్తే చాలు అంటారు. ఇట్ ఈస్ ఆల్సో రైట్. ఫస్ట్ ఫ్యాన్ ఆఫ్ చేయండి, ఆ కోజినెస్ అనేది తగ్గుతుంది, ఫస్ట్ కొంచెం టెంపరేచర్ పెరుగుతుంది రూమ్ లో, అప్పుడు వాళ్ళు లేవడానికి అవకాశం ఉంటుంది. దట్ ఈస్ మార్నింగ్ రొటీన్. మార్నింగ్ టైం ఏంటి? ఓన్లీ లేపడం మాత్రమే అది రొటీన్ లో. ఇంకా యాజ్ యూజువల్ పిల్లలకు చూడండి, మన సైకాలజీ వాళ్ళ సైకాలజీకి డిఫరెన్స్ ఏంటంటే దే నీడ్ ఫన్. మనము ఒక పనిని ఒక టాస్క్ లాగా చూస్తాం యాజ్ అన్ అడల్ట్ గా, ఒక పేరెంట్ గా. ఇప్పుడు ఈ పని అయిపోవాలి, ఈ టైం వరకు అయిపోవాలి, ఒక టాస్క్ లాగా చూస్తాం. అవును అవును. కానీ పిల్లలు ఫన్ లాగా చూస్తారు దాన్ని. దేంట్లో అయినా సరే వాళ్ళకి ఫన్ కావాలి. ఓకే, బ్రష్ చేయట్లేదు, ఎట్లా బ్రష్ చేయాలి, డైలీ ఎన్నిసార్లు అరిస్తే వాడు బ్రష్ చేస్తాడు, ప్రతి దానికి స్నానం చేయమన్నా అరవడమే. నువ్వు బ్రష్ చేస్తావు, నేను బ్రష్ చేస్తాను, చూద్దామా, అలా కాంపిటీషన్ వైజ్ గా అనుకోవచ్చు. లేదా ఇప్పుడు ఈ మధ్య కొన్ని నేను రీసెంట్గా ఒక టూత్ ఫెయిరీ అనే డాక్టర్తో చేశాను అనమాట. మన జనరల్గా జమ్స్ ఉంటాయి కదా, పిల్లలు ఏదో ఒకటి తింటూనే ఉంటారు, చాక్లెట్స్ అవి ఇవి. సో ఏదో ఒక దగ్గర కొంతమందికి బ్యాడ్ స్మెల్ వస్తుంది, పిల్లలకి కానీ అడల్ట్స్కి కానీ. సో బ్యాక్టీరియా జర్మ్స్ అనేటి ఒక 2-3 days నుంచి ఉండడం వల్ల అలా వస్తుందని నేను కనుక్కున్నాను దాని కాజ్. సో ఇప్పుడు ఏం చేయాలి, ఒక జెల్ వస్తుంది, ఇప్పుడు పర్పుల్ కలర్ ఉంటుంది, లైక్ మీ శారీ కలర్ అనుకోవచ్చు. సో అలా మొత్తం ఇంత చిన్న జెల్ మొత్తం పళ్ళకు పెట్టేసి ఎంటీ బ్రష్ ఏదైతే ఉంటుందో దాంతో క్లీన్ చేయమనాలన్నమాట. ఓకే, సో అది ఏంటంటే జెల్ పెట్టేసుకొని వాష్ చేసుకోవాలి, ఎక్కడెక్కడైతే జెమ్స్ ఉంటుందో అది హైలైట్ చేస్తారు. ఫ్లోరసెంట్ కలర్ లా లైట్నింగ్ లైట్ వస్తుంది. డిఫరెంట్ కలర్స్ కి డిఫరెంట్ డెఫినేషన్స్ ఉంటాయి. అంటే అది నైట్ నుంచే ఉన్నాయా జెమ్స్, 2-3 days నుంచి ఉన్నాయా, 1 month నుంచి అంతే ఉందా, ఇలా తెలుసుకుంటాం అనమాట. ఇట్స్ బెస్ట్ ఐడియా పిల్లలకి బ్రషింగ్ హ్యాబిట్ అలవాటు చేయడానికి. అండ్ జెమ్స్ కూడా క్లీన్ గా రిమూవ్ అయిపోతాయి. సో వాళ్ళకి ఏంటంటే ఫన్ దొరికింది ఇప్పుడు కదా, అది చేయడానికి ఇష్టపడతారు. దెన్ టూత్ పేస్ట్ పెట్టి నార్మల్ క్లీనింగ్ చేసుకోండి. అలా నైట్ రొటీన్ లో కూడా మనం ఇది ఫాలో కావచ్చు. ఓకే, స్నానం చేయట్లేదు, మంచిగా కిడ్స్ ఫ్రెండ్లీగా ఉంచుకోండి. బబుల్స్ స్నానం కానీ
ఓకే, చిలుకోవడం కానీ హ్యాపీగా ఫన్గా చేయండి. ఓకే. ఇదంతా ఎప్పుడు పాసిబుల్, కొంచెం మీరు ఒక గంట ముందు లేస్తే, అవును, నైట్ తొందరగా పడుకోబెడితే కదా. కానీ చేయం కదా, మనం ఫోన్లో చూసుకుంటూ గంటలన్నీ టైం వేస్ట్ చేస్తాం. నైట్ ఎప్పటికో పడుకుంటాం, వాళ్ళు కూడా మనతోనే పడుకుంటానంటారు, మార్నింగ్ లేవరు. ఇదంతా బ్రేక్. సో నైట్ రొటీన్ కరెక్ట్గా ఉంటే మార్నింగ్ సెట్ అవుతారు. సో నైట్ రొటీన్ కూడా బ్రేక్ఫాస్ట్ తినట్లేదు, హడావిడిలో పాలు తాగరు, ఇవన్నీ ప్రాబ్లమ్స్. ఫుడ్కి చైల్డ్కి కనెక్షన్ బిల్డ్ చేయమని చెప్పాను. కొంచెం పెద్ద పిల్లలు అయితే వాళ్ళని ఎడ్యుకేట్ చేయడము, ఇల్లాజికల్ ఆన్సర్స్ కాకుండా లాజికల్ ఆన్సర్స్ ఇవ్వడము. బూచోడు వస్తాడు, పోలీస్ వస్తాడు అని చెప్పకుండా తింటే ఏమవుతుంది, తాగితే ఏమవుతుంది, జంక్ ఫుడ్ తింటే ఏమవుతుంది, హెల్దీ ఫుడ్ తింటే ఏమవుతుంది. చాలా రీల్స్ కూడా వచ్చాయి, అలాంటివి చూపిస్తే బెటర్. చిన్న పిల్లాడు కోక్ తాగుతున్నప్పుడు ఆ బాడీలో ఇప్పుడు ఏఐ వచ్చింది, వాళ్ళ ఫేస్ తోనే ఒకసారి జంక్ ఫుడ్ తిన్న బాడీ ఎట్లా ఫామ్ అవుతుంది వాళ్ళ ఫేస్ తోటే చేసి మీరు దాన్ని యూజ్ చేసుకోవచ్చు ఏఐని. సూపర్ ఐడియా. ఒకవేళ హెల్దీ ఫుడ్ తింటే నువ్వు ఎట్లా ఉంటావు, వీడియోస్ చూపించండి, ఏఐని ఇట్లా వాడుకోండి కదా. సో అట్లా ప్రతి దాంట్లో బిహేవియర్ చేంజ్ ఇలా ఉన్నా కూడా అట్లా వీడియోస్ క్రియేట్ చేసుకోవచ్చు. అలా ప్రాంప్టింగ్ ఇస్తే అది క్రియేట్ అయిపోతుంది. మంచిగా ఉంటే నీకు ఎంత లైఫ్ ఎట్లా బాగుంటుంది, వాళ్ళ టాలెంట్స్ ఏందో తెలుసుకొని నువ్వు పెద్ద అయ్యాక ఇగో చూడు ఇలా ఉంటావు అని ఏని యూజ్ చేసుకొని చూపించండి, మంచి మోటివేషన్ వస్తుంది, రైట్. సో మీరు కూడా ఒక రోల్ మోడల్ అవ్వాలి అక్కడ. రియల్ ఎగ్జాంపుల్ మీరే యాజ్ అ పేరెంట్గా ఉంటేనే అది చాలా బెస్ట్ ఫాలో అవుతారు వాళ్ళు. ఇట్స్ నాట్ వాట్ యూ సే, ఇట్స్ వాట్ యూ డూ కదా. సో మీరు ఏం చేస్తే అది ఫాలో అవుతారు, మిమ్మల్ని చూసి వాళ్ళు అబ్జర్వ్ చేస్తారు. సో అంటే ప్రోగ్రెస్ ఇమీడియట్గా రాకపోవచ్చు, మీకు పేషెన్స్ ఉండాలి, అది డైలీ కంటిన్యూగా చేస్తే అలవాటు అయిపోతుంది, ఒక రొటీన్ అయిపోతుంది. ఓకే. సో డే రొటీన్ చెప్పారు, నైట్ రొటీన్ ఇది వెరీ టఫెస్ట్. అంటే త్వరగా పడుకోరు, టీవీ చూస్తూ ఉంటారు. సో ఇలాంటి వాళ్ళకి వాట్ ఈస్ ద నైట్ రొటీన్ షుడ్ బి దేర్ ఫర్ కిడ్స్ ఎస్పెషల్లీ? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎర్లీ స్లీప్ అనేది చేయాలి. ఏ టైంలో? లైక్ ఫర్ ఎగ్జాంపుల్ 8 డిపెండ్స్ ఆన్ ఎవ్రీ ఏజ్ గ్రూప్ అండి. మళ్ళీ ఓకే, పిల్లలకి మరీ చిన్న పిల్లలు అయితే 10 to 12 hours అని స్లీప్ కంపల్సరీ కావాలి. 7 బిలో టీనేజర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఒక 10 hours 9 hours, మాక్సిమం 8 hours, ఇంకా మినిమం 8 hours. ఇంకా టీనేజర్ అయితే 8 hours ఒక అడల్ట్ లాగా ట్రీట్ చేయాలి. టీనేజర్కి ఎట్లా ట్రీట్ చేస్తారని అంటే నువ్వు ఇంకా చిన్నపిల్లవే అన్నట్టుగా ట్రీట్ చేస్తారు, అక్కడే ప్రాబ్లమ్స్ వస్తాయి. దే ఆర్ గ్రోన్ అడల్ట్స్ ఇప్పుడు. మన ఏజ్కి కొంచెం బిలో అనమాట. ఆ మెచ్యూరిటీ వచ్చేసింది, ఆ థింకింగ్ వచ్చేస్తుంది, మీరు ఏం చెప్పినా అర్థం చేసుకుంటారు, మీకు అడ్వాన్స్గా ఉంటారు. ఇంకా సో అవర్స్ని బట్టి మనం టైం అనేది అడ్జస్ట్ చేసుకోవాలి. ఓకే. సో 8కి పడుకోబెడతారా 9కి పడుకోబెడతారా? 8కి వెళ్ళిపోయారు అనుకోండి, బెడ్ టైమ్ స్టోరీస్ చెప్పడము, ఫన్గా కొద్దిసేపు నవ్వుకోవడము, ఈరోజు ఏం జరిగిందో మాట్లాడుకోవడము, ఏదైనా నేర్పించే ప్రాసెస్ లో ఒక గంట పెట్టుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ రీల్స్ ఫోన్ చూడకుండా నైట్ అది పక్కన పడేసి కాన్వర్సేషన్ ఒక 15 to 20 minutes చేస్తే దట్స్ ఎనఫ్. మినిమం ఒక 1 to 2 hours స్క్రీన్ అనేది అవాయిడ్ చేయాలి బిఫోర్ బెడ్. అంటే అది మెల్టిన్ ని ప్రొడ్యూస్ చేయదు, మన స్లీప్ హార్మోన్ ని ప్రొడ్యూస్ చేయదు. ఇంకా డే టైమ్ లోనే ఉన్నామని ఒక ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తుంది బ్లూ లైట్ అనేది. సో ఇట్స్ నాట్ గుడ్ ఫర్ అడల్ట్స్ ఆల్సో. ఓకే. మీ దగ్గర చాలా మంది పేరెంట్స్ కౌన్సిలింగ్ వస్తుంటారు. టాడ్లర్స్ ని పెంచడం కష్టమా, టీనేజర్స్ ని పెంచడం కష్టమా? టాడ్లర్ లో డిఫరెంట్ ఛాలెంజెస్, టీనేజర్ లో డిఫరెంట్ ఛాలెంజెస్. ఇవి ఏంటి అంటే టెంపరీ ఛాలెంజెస్. టాడ్లర్స్ లో ఒక చిన్న బిహేవియర్ వరకు నువ్వు మాట్లాడతావు, చిన్న విజన్ గురించి మాట్లాడతావు. ఒక టీనేజర్ ఏంటి అంటే లైఫ్ టైం ఛాలెంజ్ అనమాట అది. మీరు ఈ టీనేజ్ లో కరెక్ట్ చేసుకోకపోతే వాడికి ఇంకా బెస్ట్ అవ్వడానికి చాలా టైం పడుతుంది. మేబీ కొన్ని టీనేజ్ కూడా ఫేస్ చేయాల్సి వస్తుంది, దాని పరిణామాలు కూడా అనుభవించాల్సి వస్తుంది టీనేజ్ లో బాగాలేకపోతే. ఒక లవ్ ఫెయిలియర్ అయినా సరే, రైట్, ఒక టీనేజ్ లో అది చాలా పెద్ద ప్రాబ్లం. అవును, లవ్ ఫెయిలియర్ అనేది. ఎందుకంటే వాడు మనసు మీదకి తీసుకుంటాడు, ఒక అమ్మాయిని కూడా అంత ప్రేమించాడు వాడు, అమ్మాయిని ప్రేమిస్తూ ఉంటాడు. ఆ హార్ట్ బ్రేక్ అనేది సొసైటీలో ఒక బిలీఫ్ ని క్రియేట్ చేస్తుంది వాడి మైండ్ లో. అమ్మాయిలందరూ ఇంతే అనేది క్రియేట్ చేస్తారు, అబ్బాయిలందరూ ఇంతే. అది చాలా పెద్దది డ్యామేజ్. దాంట్లో నుంచి బయటకు రావడానికి చాలా టైం పడుతుంది. ఆ టైంలో ఆ టీనేజర్స్ లవ్ చేస్తున్నారు అని తెలిసినప్పుడు కానీ, లవ్ బ్రేక్ అయినప్పుడు బాధపడుతున్నారని తెలిసినప్పుడు కానీ, పేరెంట్స్ బిహేవియర్ టువర్డ్స్ టీనేజర్స్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. పేరెంట్స్ ఎలా బిహేవ్ చేయాలి అప్పుడు? సీరియస్లీ ఇది చాలా పెద్ద ఇష్యూ. ఎందుకంటే ఇప్పుడు చూస్తున్న కేసెస్ 10th class అమ్మాయి మదర్ని చంపుతుంది,
తల్లిదండ్రులు కూడా పిల్లల్ని చంపుతున్నారు ఈ ఫేజ్ Honor లో, killings ఈ అని. లవ్ అనే ఫేజ్ లో అవును. చూసాం కదా ఇప్పుడు అమృత వాళ్ళు Yes, వీళ్ళు ఉన్నారు. definitely. వాళ్ళకంటే అంటే అవుట్ ఆఫ్ లవ్ చేస్తున్నారు అది, బట్ అది తప్పని తెలియట్లేదు, ఏది బెస్ట్ అని తెలియట్లేదు. సో నేనేమంటానంటే ఏదైతే ప్రేమ అని నువ్వు ఫీల్ అవుతున్నావో ఫస్ట్ పేరెంట్కి వచ్చి చెప్పుకునే అంత ఫ్రీడమ్ నువ్వు ఇవ్వాలి యాజ్ అ పేరెంట్గా. అమ్మ నేను ఒక అమ్మాయిని చూసాను ఈరోజు, చాలా బాగుంది, నేను ఇంకా తెలుసుకోవాలనుకుంటున్నాను అని ఒక మంచి పేరెంటింగ్ నువ్వు చేస్తే నీతో చెప్పుకుంటాడు. నువ్వు అంత రియాక్ట్ అవ్వవు, ఏంట్రా నీకు చదువుకోవడానికి పంపిస్తున్నానా లేకపోతే అమ్మాయిలు వెనకాల తిరగమని పంపిస్తున్నానా, ఇలా రియాక్ట్ అవ్వకుండా అవునా నాన్న మీ రెస్పాన్స్ ఎట్లా ఉండాలి అదే డిపెండ్ అవుతుంది రేపు పొద్దున మీ పరిణామాలు ఏంటి అనేది. అవునా నాన్న నువ్వు టీనేజ్ లో ఈ ఏజ్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ కామన్ నాన్న, అలా చాలా మందికి అవుతుంది. హార్మోన్స్ ఆ ఫీలింగ్స్ ఇట్ ఈస్ నార్మల్, బయోలాజికల్ గా నీ బాడీలో అలాంటి హార్మోన్స్ ఉంటాయి, ఎవరైనా చూసినప్పుడు నువ్వు అట్రాక్ట్ అవుతావు, ఇట్ ఈస్ కామన్. కానీ దిస్ ఇస్ నాట్ ద రైట్ టైం టు డిసైడ్. మీకు నచ్చిందా ఓకే, కానీ ఇప్పుడే డిసైడ్ చేసుకోకు నువ్వు. యూ హ్యావ్ నీకు చాలా తెలుసుకోవాల్సింది ఉంది ఇప్పుడు, నువ్వు ఇంకా లెర్నింగ్ స్టేజ్లోనే ఉన్నావు అని ఇలా రెస్పాండ్ అవుతే ఎందుకు చెప్పడు రేపు పొద్దున ఇంకేదన్నా చేసినా. థింకింగ్ పవర్ ని కూడా పెంచుతాం కదా, ఓ ఇలానా అలానా అని చెప్పడమే మానేస్తే వాళ్ళు ఏదైనా చేస్తారు. ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం, మా అమ్మాయి ఉంది అనుకుందాము, ఏదైనా పడేసింది, సడన్ గా వెళ్ళి తిట్టేస్తాము మనం, అంటే ఏదో ఒక పనిలో ఉంటాము అది పడడం చూసి రియాక్ట్ అయిపోతాం. అవును, అది కంట్రోల్ చేసుకోవడం చాలా కష్టమైపోతుంది పేరెంట్స్ కి. లేదా ఓవర్ ప్యాంపరింగ్ చేసి పోనీ పోనీ నాన్న అంటాం. అంటే అక్కడ ఏంటి పోనీ అన్నప్పుడు బ్లేమ్ వేరే వాళ్ళ మీద ఇస్తున్నాం, నీ తప్పు లేదేం లేదు ట్రాని బ్లేమ్ తీసుకో, లేదు దట్స్ ఓకే నువ్వు పడేసినా ఓకే అన్న థాట్ ని క్రియేట్ చేస్తున్నాం. పడేసినా ఓకే, అది నెగిటివ్ చేసినా ఓకే అన్నట్టుగా చేస్తున్నాం. ఐదర్ స్ట్రిక్ట్ ఉంటున్నావు లేదా ఓవర్ ప్యాంపరింగ్ ఉంటున్నావు, అలా కాదు. సరే మిస్టేక్స్ అందరితో జరుగుతాయి బట్ ఇట్ ఈస్ ఓకే, నెక్స్ట్ టైం అలా జరగకుండా చూసుకో. బట్ నీకైతే ఏం కాలేదు కదా, ఆర్ యూ సేఫ్? ఫస్ట్ ఇది చూడండి, అంత మంచి గ్లాస్ పడేసినావా, నిన్ననే తీసుకొచ్చినా నేను అంత పెట్టి అని అంటే నువ్వు ప్రయారిటీ దేనికి ఇస్తున్నావు? గ్లాస్కి ఇస్తున్నావు. బట్ గివ్ యువర్ చైల్డ్ ప్రయారిటీ, చైల్డ్కి ఇవ్వాలి. అలా ఉన్నప్పుడే నిజంగానే మా మమ్మీ దాని గురించి ఆలోచిస్తలేదు, మా మమ్మీకి నేను అంటే చాలా ఇష్టం, నాకు ప్రయారిటీ ఇస్తుంది, ఆ ఫీలింగ్ వాళ్ళలో కలుగుతుంది. సో ఇప్పుడు చాలామంది 8th క్లాస్ 9th క్లాస్కే మొబైల్స్ తీసేసుకుంటున్నారు, కొంటున్నారు పిల్లలు, పేరెంట్స్ కూడా ఇస్తున్నారు. అంటే బిలో 15 years మొబైల్స్ వాళ్ళకి ఇవ్వడము, వాళ్ళకి కొనివ్వడం అనేది ఎంత రాంగ్, లేదా వాళ్ళు ఏమైనా కరెక్ట్ వేలో యూజ్ చేసుకుంటే బెటర్? అసలు ఇవ్వాలా వద్దా 15 years లోపు మొబైల్స్? 15 years లోపు అన్నప్పుడు కొనివ్వడం అనే దానికన్నా అవసరం కదా వాళ్ళకి, కొన్ని సందర్భాల్లో అవసరం. ఎందుకంటే ట్యూషన్స్ వెళ్తారు, ఏదైనా ఆన్లైన్ క్లాసెస్ ఇంట్లోనే అనుకోండి, ఏదైనా ఇన్స్టిట్యూట్స్ ప్రాజెక్ట్స్, లేదా ఫ్రెండ్స్తో బయటకు వెళ్ళడము, చిన్నగా ఇంట్లో నుంచి బయటకు వెళ్ళే సందర్భాలు వస్తాయి. మరి టాడ్లర్ లాగా చూడం కదా బిఫోర్ పిల్లలకి అయితే. సో అలాంటి సందర్భాల్లో ఇది మమ్మీ ఫోన్ లేదా ఇది డాడీ ఫోన్ అని ఇవ్వాలి, నీ పర్సనల్ ఫోన్ అని ఇవ్వద్దు. ఓకే, పర్సనల్ అన్నప్పుడే అర్థం చేసుకోండి, వాళ్ళు ఏమైనా చేసుకోవచ్చు అనేది మీనింగ్ వస్తుంది. ఇది మమ్మీ ఫోను డాడీ ఫోను అన్నప్పుడు చాలా లిమిట్గా యూజ్ చేస్తారు. ఎవరితోనో చాటింగ్ చేసినప్పుడు కూడా లిమిట్లో ఉంటారు వాళ్ళు. అలాగే ఇంట్లో కూడా వైఫైస్ అన్లిమిటెడ్ ఉన్నాయి అనుకోండి, లిమిట్ పెట్టుకోవాలి, పర్ డే లిమిట్ అనేది పెట్టుకోవచ్చు. అన్వాంటెడ్ వెబ్సైట్స్ ఏమన్నా రాకుండా, రికమెండేషన్స్ రాకుండా బ్లాక్ చేయొచ్చు అలాంటి వెబ్సైట్స్. ఓకే, చాలా సైబర్ సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, అలాంటివి కూడా డౌన్లోడ్ చేసుకోకుండా ఆప్షన్స్ పెట్టుకోవాలి. కిడ్స్ ఫ్రెండ్లీ అంటే పేరెంట్ అండ్ కంట్రోల్ మోడ్స్ అనేటివి ఉంటాయి కొన్ని, అవి ఆన్ చేసి పెట్టుకోవడం. లేదా మీ ఇంట్లో సిస్టమ్ ఉంది, ఏదో బెడ్రూమ్లో ఒక మూలకి అక్కడ ప్లేస్ ఉంది కదా అని పెట్టడం అనేది చాలా పెద్ద తప్పది. అంటే పర్సనల్ స్పేస్ అవుతుంది అది. ఎప్పుడైనా ఒక సిస్టమ్ కామన్గా ఉంచుకోవాలి, ఒక గ్యాడ్జెట్ అయినా ఒక సిస్టమ్ అయినా ఏదైనా కామన్గా ఉంచుకోవాలి ఇంట్లో వాళ్ళకి బిఫోర్ 15. అప్పుడు ఏం చేస్తాడు, ఒక హాల్లో పెట్టుకోవాలి అందరు చూసే విధంగా, అప్పుడు చాలా జాగ్రత్తగా ఉంటాడు. రాంగ్ వెళ్ళాలని కూడా అనుకోడు, నాకు ఎట్లాగో ఆప్షన్ లేదు కదా అన్నట్టుగా వాడు కంట్రోల్లో ఉంటాడు, వాడికి తెలుసు. మీన్ వైల్ మీరు చెప్తారు వాట్ ఈస్ గుడ్ అండ్ బ్యాడ్, సో వాడు ఒక మన కంట్రోల్లో ఉంటాడు. బట్ నువ్వు నా కంట్రోల్లో ఉన్నావని చెప్పొద్దు, రైట్? సో ఎప్పుడు కూడా వాళ్ళు మన కంట్రోల్లో ఉన్నారని వాళ్ళ ఫీలింగ్ కలిగించొద్దు. ఇప్పుడు అనుకుందాము, మీ పాప ఉంది లేకపోతే మీరు ఉన్నారు, లేదా మీరు మీ బాస్ ఉన్నారు, ఇప్పుడు ప్రతిదీ మిమ్మల్ని కంట్రోల్ చేస్తుంటే డైలీ ఈ టైం నుంచి ఇది చెయ్యి ఇలా చెయ్యి అలా చెయ్యి అని చెప్తున్నప్పుడు
సఫోకేట్ అవుతాం, ఫ్రస్ట్రేట్ అయిపోతాం. ఏంటి మనిషి అసలు ఎదగనియాడా నన్ను అన్నట్టుగా ఉంటది. ఓకే, నువ్వు ఇందులోనే చేయాలి, ఇదే పని చేయాలి, నీకు ఇన్సెంటివ్స్ లేవు, సండే కూడా వచ్చి పని చేయాలి అని అంటే ఫ్రస్ట్రేట్ అయిపోతాం. అదే లాస్య ఏదైతే నీ టాలెంట్ ఉందో నీకు ఎలా ఎక్స్ప్లోర్ చేయాలనిపిస్తే అలా చేసేయి. ఐఎమ్ దేర్ ఫర్ యూ, నీకు ఏ సపోర్ట్ కావాలన్నా నేను ఉన్నాను అని అంటే ఎంత ఫ్రీగా మీరు ఎదుగుతారు. ఫ్రీ మైండ్ ఉంటుంది, ఫ్రీ మైండ్ థాట్స్ వస్తాయి, క్రియేటివ్గా డెవలప్ అవుతాము. సే యాజ్ అ పేరెంట్గా మీరు కూడా అంతే. కంట్రోల్ అనేది వాళ్ళ చేతిలోనే ఉండాలి. ఎవరు కంట్రోల్లో ఉండాలనుకోరు. పిల్లలకు కూడా ఇంక అసలే నచ్చదు. మీరు వద్దు 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 అని ఎంత కంట్రోల్ చేస్తే అంత వాడికి కావాలనిపిస్తుంది. దెన్ టీచ్ వాట్ గుడ్ అండ్ బ్యాడ్, దెన్ యూ డిసైడ్ అని చెప్పాలి. నాకు తెలుసు నువ్వు కరెక్టే తీసుకుంటావు, ఒక సీడ్ వేయాలి మళ్ళీ. నాకు నీ మీద నమ్మకం ఉంది, కరెక్ట్ డిసిషనే నువ్వు తీసుకుంటావు, చాయిస్ ఇస్ యువర్స్, అంతే. సో ఫైనలీ వాట్ డూ యూ వాంట్ టు సే టు ద పేరెంట్స్ అండ్ కిడ్స్, ఎస్పెషల్లీ పేరెంట్స్కే అనుకోండి? ఫస్ట్ కంపారిజన్ చేయకండి, కంట్రోలింగ్ చేయాలని అనుకోకండి. ఓకే, గివ్ దెమ్ కనెక్షన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ కరెక్షన్. ఓకే, ఎందుకంటే ఎవరైతే కనెక్షన్లో ఉంటారో ఖచ్చితంగా రైట్ డెసిషన్ తీసుకుంటాడు. ఒకవేళ రాంగ్ డెసిషన్ తీసుకుంటే మీరు కనెక్షన్లో లేరని అర్థం. సో ఆ కనెక్షన్ని బిల్డ్ చేసుకునే థింగ్స్ మీరు చేయాలి. లైక్ వాళ్ళకి ఏదైతే చాలా ఇష్టమైన యాక్టివిటీస్ ఉంటాయి, కొన్ని డ్యాన్స్ అంటే ఇష్టం అనుకుంటే మీరు కూడా ఒక 5 minutes ఒక 10 minutes డ్యాన్స్ చేయండి వాళ్ళతో హ్యాపీగా. మీ స్ట్రెస్ తగ్గుతుంది. ఓకే, ఎప్పుడో చిన్నప్పుడు డ్యాన్స్ చేశాం కదా, స్టార్ట్ చేయండి మళ్ళీ. ఆ చిన్నదనం తీసుకురండి, వాళ్ళకు కూడా అనిపిస్తుంది నాకు డ్యాన్స్ ఇష్టం, మమ్మీ కూడా చేస్తుంది, మమ్మీ కూడా ఇష్టం, వీఆర్ సేమ్. ఆ వైబ్ కనెక్ట్ ఉంటుంది. సో ఏ యాక్టివిటీ అయితే వాళ్ళకి చాలా ఇష్టమో, క్రికెట్ అంటే ఇష్టం అనుకోండి, ఫాదర్ వెళ్ళి క్రికెట్ ఆడండి, మంచిగా క్రికెట్ అకాడమీలో జాయిన్ చేయండి, డైలీ ఒక 1/2 hour ఇద్దరు నేర్చుకోండి. ఫిజికల్ యాక్టివిటీ అవుతుంది, పిల్లలకు కూడా స్క్రీన్ అడిక్షన్ నుంచి కూడా తగ్గించవచ్చు. అలా కనెక్షన్ బిల్డ్ చేసుకోండి. ఇంకొకటి, టీనేజర్కి ఓపెన్ అప్ అవ్వరు, మాట్లాడరు, షేర్ చేసుకోరు అనే కంప్లైంట్ ఉంటుంది కదా. ఏం చెప్పుకోవట్లేదు, వాడు పర్సనల్ దాచుకుంటున్నాడు, వాడు ఫ్రెండ్స్ని అడిగితే కానీ నాకు విషయాలు తెలియట్లేదు, పెద్ద ప్రాబ్లం అయింది ఇది. వాళ్ళతోని నేను ఒక టెక్నిక్ చెప్తాను, ఒక 2 చెప్తాను. ఓకే, దాంట్లో ఫస్ట్ది డేట్ విత్ యువర్ చైల్డ్. ఇప్పుడు మీరు మీ హస్బెండ్ లేకపోతే పెళ్ళికి ముందు ఎలా అయితే కపుల్ వెళ్తారు డేట్కి, అలా రొమాంటిక్ డేట్స్ అనను, బట్ మీరు మీ చైల్డ్ ఇద్దరు మాత్రమే ఉండాలి. ఓకే, ఒకవేళ మేల్ అనుకోండి, ఫాదర్తో వెళ్తే ఏదైనా చెప్పడానికి ఈజీగా ఉంటుంది రాదర్ దాన్ మదర్. డాడ్ అట్లా ఇవ్వాలి కూడా ఫ్రీడమ్, ఓపెన్గా ఉంటేనే అది పాసిబుల్ అవుతుంది. మళ్ళీ వెళ్ళిన తర్వాత నీకేమో నచ్చింది ఆర్డర్ చేసుకో అంటే ఇట్లా రూడ్గా కాకుండా, నాన్న నీకు నిన్న ఈరోజు బయటకు తీసుకొచ్చాను కదా, నాకు చాలా పక్కన పెట్టేసి కనెక్షన్ బిల్డ్ చేసుకొని ఇంటరాక్షన్, కనెక్షన్ టైం 15 daysకి ఒకసారి చేస్తారా, 1 monthకి ఒకసారి చేస్తారా, డిపెండ్స్ ఆన్ యూ. మీ టైం ఎంత ఉందో అంత. బట్ ఖచ్చితంగా మీరు ఒక పేరెంటే, మళ్ళీ ఇద్దరు పేరెంట్స్, ఇద్దరు పిల్లలు కలిసి వెళ్ళిపోయి అది డేట్ కాదు. ఎక్కడైతే ఇద్దరే పర్సన్స్ ఉండాలి, ఐదర్ పేరెంట్ ఆర్ కిడ్. అలానే ఓపెన్నెస్ అనేది స్టార్ట్ అవుతుంది, కనెక్షన్ బిల్డ్ అవుతుంది. మేబీ ఫస్ట్ టైం ఓపెన్ అప్ అవ్వకపోవచ్చు, సెకండ్ టైం అవ్వకపోవచ్చు, 3rd, 4th టైం, 10th టైం అవుతాడు కదా. మీకు మ్యాటర్ తెలియడం ఇంపార్టెంట్ కదా, వాడు చెప్పుకోవడం ఇంపార్టెంట్. వాడి బాధని ఫ్రెండ్తో చెప్పుకోకపోయినా మా పేరెంట్స్ నన్ను అర్థం చేసుకుంటారనే కాన్ఫిడెన్స్ వస్తుంది వాడికి. ఏది చెప్పినా రియాక్ట్ అవ్వకండి, ఇమీడియట్లీ రెస్పాండ్ అవ్వండి, ఆలోచించండి. ఎందుకు, మీరు కూడా టీనేజ్ నుంచి వచ్చారు కదా, మీకు తెలుసు కదా ఆ స్టేజ్లో ఎట్లా ఉంటుంది అనేది. ఎందుకు రియాక్ట్ అవుతున్నారు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఏమన్నా రాంగ్ డైరెక్షన్లో వెళ్ళారు అని తెలిసినా కూడా సరే, పాస్ట్ ఈజ్ పాస్ట్, ఇప్పుడు నెక్స్ట్ ఏం చేద్దాం అనేది మీరు డిస్కస్ చేయండి. దాని మీద పొడిచి ఆ మాటలు అంటే ఇంకా ఎప్పటికీ నీతో మాట్లాడాడు. సొల్యూషన్ ఇవ్వాలి డాడీ కానీ మదర్ కానీ అనుకుంటారు, కానీ ఆ ప్రాబ్లమ్ ని గుచ్చి చేయాలని ఎవరు అనుకోరు. ప్రాబ్లం సాల్వర్ అవ్వండి, ప్రాబ్లం అవ్వకండి. మెయిన్ పేరెంట్స్ చేస్తున్నారు, ఏదైనా ఒక ప్రాబ్లం బై మిస్టేక్ వాళ్ళకి తెలిసినా వీళ్ళే చెప్పినా ప్రాబ్లమ్ని ఇంకా ప్రాబ్లం క్రియేట్ చేసి దాని గురించి డిస్కస్ చేస్తారు, కానీ సొల్యూషన్ ఇవ్వరు. సొల్యూషన్ ఇచ్చినా వీళ్ళు వినే స్టేజ్ లో లేరు. ప్రాబ్లం సాల్వర్ అవ్వండి అంతే. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సౌజన్య గారు, థ్యాంక్స్ అలాట్. థ్యాంక్ యూ అండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.